కానీ ఆ స్టెప్ నాదే మనసారా చెప్తాను. మీరు ఏ ఇయర్ లో ఆ రీల్ చేశారు? 2022లో చేశాను మేడం. ఇప్పుడు ఆ మూవీ పెద్ద హిట్ అయింది, నాది సేమ్ స్టెప్ ఉంది. పల్లవి గారు మీకు వచ్చి థ్యాంక్స్ చెప్పాలా? ఇది సాయి పల్లవి గారు మేడం ఇలా చేస్తున్నారు, ఇలా అన్నారు, సేమ్ యాజ్ ఎ స్టెప్ నాదే, ఒకసారి చూడండి. ఇదే స్టెప్ 2004 లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ సినిమాలో చేశారు. అంటే ఆయన దగ్గర నుండి మీరు కాపీ కొట్టలేదు? చాలా మందికి అంటే ఒక డౌట్ ఉంది, నార్మల్ గా అంటే మీ వే ఆఫ్ అంటే మాట్లాడడం కానీ లేదంటే మీ హెయిర్ స్టైల్ అయి ఉండొచ్చు, లైక్ వే ఆఫ్ బిహేవియర్ అయి ఉండొచ్చు, కొంచెం అమ్మాయి పోలికలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు అబ్బాయి కంటే కూడా. సో దానికి ఏం చెప్తారు? మాట్లాడేటప్పుడు ఈ మీడియా వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది చెత్తనా కొడుకు నిన్న ఈ సాయి పల్లవి గారు అసిస్టెంట్ అంటే ఎవరో నితిన్ నాకు కాల్ చేశారు. నితిన్ ఇగో బుజ్జితో మాట్లాడుతున్నా, మాట్లాడు. నితిన్ గారు అదే చిన్న విషయాలు కూడా ఎందుకు అన్నారు? లేదు మేడం, అతను ఆ ఉద్దేశంతో అనట్లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, రీసెంట్ గా తండేల్ మూవీ సూపర్ హిట్ అయింది కదా, అందులో సాయి పల్లవి గారు చేసిన ఒక స్టెప్ చాలా చాలా హిట్ అయింది. చాలా బాగా రీల్స్ కూడా వచ్చాయి కదా దానికి సంబంధించి. సో ఆ స్టెప్, ఒరిజినల్ స్టెప్ అనేది తనది కాదు, నా స్టెప్ ని కాపీ కొట్టారంటూ ఈ మధ్య హాయ్ రమేష్ అనే ఇన్స్టా పేజ్ నుండి ఒకరు బయటకు వచ్చి చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు మీడియా ముందుకు వచ్చి. సో ఆయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి రామకృష్ణ గారు, హీఈస్ ఫ్రమ్ బెంగళూరు. ఈ రోజు ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఒరిజినల్ గా అసలు ఏం జరిగింది, ఆ స్టెప్ వెనకాల అసలు స్టోరీ ఏంటి అనేది ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాము. అలాగే ఆయనకి సపోర్ట్ గా వైజాగ్ సత్య గారు వచ్చారు. రీసెంట్ గా అంటే నేను చాలా వీడియోస్ నుండి చూస్తుంది ఏంటంటే, సత్య గారి దగ్గర నుండి అబ్జర్వ్ చేసింది, ఎవరైనా ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఇమీడియట్ గా ముందుకి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ వెనకాల నిల్చొని చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఆయన కూడా ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సో ఇద్దరితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇద్దరికి నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, బాగున్నాను. కాకపోతే కొంచెం లోగా నొప్పి ఉంది. స్టెప్ గురించి ఇంకా రెస్పాండ్ అవుతుండలేదు అని కొంచెం బాధ వేస్తుంది. ఓకే. సో సత్య గారు, అంటే మిమ్మల్ని ఒక విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏవి వచ్చినా సరే, లైక్ ఎవరైనా ఫినాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నా లేదంటే ఏదైనా సమస్య వల్ల రోడ్ మీదకి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ముందుగా రియాక్ట్ అయ్యి వాళ్ళ వెనకాల నిల్చొని వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని మీ టీంలో ఒకరిగా యాడ్ చేసుకొని వాళ్ళని ఇంకా ఏదైనా ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కూడా, ఇదంతా కూడా ఈ రోజుల్లో లైక్ కష్టం, వేరే వాళ్ళు అయితే చేయరు, బట్ మీరు ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి. సో హిట్ టీవీ తరపు నుండి కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ ఇష్యూ మీకు కూడా థ్యాంక్స్ ఫర్ యువర్ గుడ్ కాంప్లిమెంట్స్. యా థ్యాంక్ యూ. సో ఈయన మీకు ఎలా పరిచయం అండి? చాలా ఒక 5-6 years గా తెలుసు. నేను కూడా ఒక ఆర్టిస్టే. నేను డీ చేశాడు అప్పుడు శేఖర్ మాస్టర్, రోజా జడ్జెస్ అన్నమాట. అందులో దేవి గెటప్ వేసాడు. అలాగే జబర్దస్త్ చేశాడు, పటాస్ కూడా చేశాడు. అప్పటి నుంచి నాకు ఫ్రెండ్. మేమంతా బెంగళూరు బుజ్జి అంటాం. మంచి డాన్సర్, క్లాసికల్ డాన్సర్ అన్ని బాగా వేస్తాడు. ఇలా ప్రాబ్లం ఉందని నాకు ఫోన్ చేశాడు అనమాట. వచ్చాడు, ప్రాబ్లం చెప్తున్నాడు. వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళ మీద మాకేం కోపం లేదు, తండేల్ టీం మీద. నిన్న ఈ సాయి పల్లవి గారు అసిస్టెంట్ అంటే ఎవరో నితిన్ నాకు కాల్ చేశారు. వైజాగ్ సత్య గారు, మేడం గారు కేరళలో ఉన్నారు, వచ్చినాక కల్పిస్తాంలేండి, మా కోసం ఏం బ్యాడ్ గా మాట్లాడకండి అంటున్నారు. మీకోసం మేము ఏం బ్యాడ్ గా మాట్లాడలేదు, ఒకసారి కలిపియండి అని చెప్పాము మేము. తన పేరు నితిన్ అనమాట. అయితే ఈ పాట కొరియోగ్రాఫర్ ఎవరనేది మాకు తెలియదు ఫస్ట్. నిన్న అడిగాను తనకి, ఈ పాట కొరియోగ్రాఫర్ ఎవరు అని అడిగాను నేను. బయట వాళ్ళు ఎవరైనా జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వీళ్ళు ఎవరైనా చేశారా, లేకపోతే ఏంటంటే లేదు మేడం గారే కొరియోగ్రాఫరు, మేడం కింద మేము అసిస్టెంట్స్ చేసాము, మేడం చాలా సాంగ్స్ ఆమెకి మంచి డాన్సర్ కదా. సాయి పల్లవి ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాన్సర్స్ ఇన్ ఇండియన్ సినిమా. సో మేడమే దీని కొరియోగ్రాఫర్, మేము అసిస్టెంట్స్ గా చేసాము, మేడం వచ్చినా తప్పకుండా కల్పిస్తాము, మేడం కూడా కలుస్తామన్నారు అని చెప్పారు. సంతోషించాము. మేము ఏ గొడవలు పడడానికి రాలేదు, కాకపోతే నా స్టెప్ అంటున్నాడు కాబట్టి ఒకసారి కలుద్దామని. మేడం ఇంతకుముందు నేను స్టెప్ వేసానండి అని జస్ట్ మాట్లాడాలని మేము అనుకుంటున్నాము. నాకు యాక్చువల్ గా సాయి పల్లవి గారు డైరెక్ట్ గా పరిచయం లేకపోయినా
సాయి పల్లవి గారి ఫిదా మూవీలో సాయి పల్లవి గారికి ఫ్రెండ్ గా ఇస్తారు గాయత్రి గుప్తా. ఓకే. తన ద్వారా ఎప్పుడో చదువుదామో అనుకున్నాను, ఈలోగా వాళ్ళే కాల్ చేశారు. ఏదైనా మంచిదే కదా. అవును. ఓకే. సో మీ పేరు వచ్చేసి రామకృష్ణ గారు, బట్ అవును. ఇన్స్టా ఐడి వచ్చేసి మాత్రం హాయ్ బుజ్జి రమేష్ అని ఉంటుంది. అవును. సో ఈ రమేష్ స్టోరీ ఏంటి? రమేష్ ఎవరైనా అడగొద్దు. చెప్తాను. ఒక్కటి అడగ లైవ్ లో అందరూ చూస్తుంటారు. ఓకే. కాకపోతే రమేష్ అనేవాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఓకే. ఇది ఎవరు ఇంటర్వ్యూలో అడగలేరు. మంచి మంచి క్వశ్చన్, ఇది హైలైట్ చేయండి దయచేసి. అయ్యో తప్పకుండా. ఎందుకంటే రమేష్ అనేవాళ్ళు ఒక గాడ్ గిఫ్ట్ అని నాకు. వాళ్ళు ఓకే. మీ తరపు నుంచి రమేష్ కాయ చెప్పండి. వాళ్ళు మంచి రమేష్ గారు నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. డివైన్ లవర్స్ అనుకోవచ్చా? నో అలా ఏం అనుకో. గాడ్ గిఫ్ట్ అంటే ఏమైనా అనుకోవచ్చు, నో ప్రాబ్లమ్. రమేష్ అంటే మా వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ ఒక గాడ్ గిఫ్ట్. చాలా మంచి వ్యక్తి, రెస్పాండ్ అవుతారు, ఇతరులకు హెల్ప్ చేసే దాంట్లో నెంబర్ 1 నా ఫ్రెండ్. అందుకే హాయ్ బుజ్జి రమేష్ అని నా gmail.com, నా gmail.com ఎవ్రీ వన్ ఐడి అంతా హాయ్ బుజ్జి రమేష్, హాయ్ బుజ్జి రమేష్. నా బెస్ట్ ఫ్రెండ్, 20 years ఫ్రెండ్ అన్నమాట. వాళ్ళు ఎంప్లాయీ కేబి రమేష్, చింతామణిలో ఉంటారు వాళ్ళు. ఓకే. ఓకే. సో మీ ఒరిజినల్ నేమ్ వచ్చేసి రామకృష్ణ. రామకృష్ణ. ఓకే. మీరు మొత్తం కంప్లీట్ గా బెంగళూరు నుండేనా లేదంటే ఇంకెక్కడైనా? బెంగళూరు నుంచి శ్రీనివాసపురం అని నియర్ మనకు ఒక 100 kilometers ఉంటుంది. లేదు 80 kilometers ఉంటుంది. ఓకే. నియర్ అన్నమాట. మనకి 1 hour జర్నీ ఉంటుంది. ఎంటైర్ మనది బెంగళూరు సిటీ అవుట్ కట్స్. అర్థమైంది. మనకి ఇక్కడ Okay. పటాన్ శ్రీనివాసపురం మాది. మనకి ఇక్కడ- మ్యాంగో వరల్డ్ ఫేమస్, మ్యాంగో అక్కడ వరల్డ్ ఫేమస్ మా శ్రీనివాసపురం. అవును. ఓకే. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? మేడం నేను ఏమీ లేదు, క్యాజువల్ గా ఉంటాను. సమాజ వర్క్ చేసుకుంటూ ఇతరులకు హెల్ప్ డబ్బులు చేసుకుంటూ. ఎలా వస్తున్నాయి? అంటే కొంచెం రొటెక్షన్స్ ఉంటాయి కదా మనము. అంటే ఇప్పుడు టెక్నాలజీలో ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ ప్రొవిజనల్ స్టోర్ ఉంది కదా నీకు? స్టోర్ ఉంది. సో నా ఓన్ వర్కింగ్ నాలెడ్జ్ బాగుంది. సో దాన్ని డెవలప్ చేసుకుంటూ అలా ఎత్తుకొని పోతున్నాను. ఓకే. ఓకే. మ్యారేజ్ అయిపోయింది? లేదండి, ఇంకా సిస్టర్స్ ఉన్నారు. Okay. 2 members సిస్టర్స్ ఉన్నారు. ఓకే. ఇంకా అన్న వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నాను. ఓకే. ఒక హైయెస్ట్ చెప్పిస్తున్నాను ఒక అబ్బాయికి. వాళ్ళు తోడు చెల్లెలికి లాయర్ చేపిస్తున్నాను ప్రైవేట్ గా. సో ఓకే. వాళ్ళ నుంచి నేను ఇలా ఇండస్ట్రీ కొంచెం దూరం ఉన్నాను. ఇంకా Okay. నెక్స్ట్ ఇయర్ ఢిల్లీ వెళ్తాడు మా అన్న. అందరికీ లైవ్ లో తెలుసు, ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చెప్తానో అది యాజ్ ఇట్ నా ప్రజలు చూస్తారు. సో అవును. మా ఫ్యామిలీ ಬಗ್ಗೆ అందరికీ తెలుసు. ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. పెద్ద అన్న మిస్సెస్ చనిపోయింది. వాళ్ళ పిల్లని ఒకరిని ఇదే లాయర్ చెప్పిస్తున్నాను, ఒకరిని ఐఎస్ చెప్పిస్తాను, గౌతమ్ ఐశ్వర్య అని. సూపర్. నిజంగా అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు, మమ్మీ లేదు. ఓకే. అంతా నా తల మీదే ఉంది. ఇలా చేసుకుంటూ మంచి పేరు ఉంది, పొలిటిషియన్ లో ఉంది, బయట మంచి వ్యక్తికి గుర్తింపు ఉంది. ఉంది. ఒరిజినల్ గా తెలుగు కాదా? కన్నడ. కన్నడ. కన్నడిగా. కాకపోతే నాకు ఈ తెలుగు మీద కూడా చాలా గౌరవం ఉందండి. మాకు కన్నడ మీద ఎలా గౌరవం ఉందో తెలుగు అంటే చాలా గౌరవం. అందుకే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అవును. నేను చేయాలి అనిపించింది. మాకు 1 hour పడుతుంది కన్నడ ఇండస్ట్రీలో వెళ్ళాలంటే. అక్కడ కూడా మంచి ఆర్టిస్ట్ అంతా నా ఫ్రెండ్స్. కాకపోతే నేను ఇక్కడ నిలబడాలని నా ఒక కోరిక. ఓకే. ఏ ఇయర్ లో వచ్చారు ఇండస్ట్రీకి? 2017 లో. 2017. 2017. అదే 2017. Sorry. కొంచెం తెలుగు అర్థమైంది. తడబడుతుంటాడు. 2017 లో. సో ఫస్ట్ వచ్చింది డీకి వచ్చారా లేదంటే లేదు, జబర్దస్త్? నేను డి లోనే ఫస్ట్ మేడం. శశి మాస్టర్ తోటి అతను అప్రోచ్ అయ్యాను. నేను అతనికి బిగ్ ఫ్యాన్. అతను పిలుచుకొని బుజ్జి సార్ అని వచ్చి అతను పిలుచుకొని వచ్చి నా దాంట్లో ఒక షో చేద్దాము అని అప్రోచ్ అయ్యి చేపించాడు. మంచి హిట్ వచ్చింది, కావాలంటే చూసుకోండి. ఓకే. ఓకే. సైడ్ డాన్సర్ గా చేశారా? మెయిన్ లోనే దర్శిని మెయిన్ కొరియోగ్రఫీ దానికి Okay. actor. ఆమె తోటి ఒక కాళీ వేషం వేసి దేవుంది, అది బాగా హిట్ అయింది. ఓకే. చాలా దీపావళి ఫెస్టివల్ టైంలో చాలా బాగా పెద్ద హిట్ అయింది సాంగ్. ఓకే. అట్లా మెయిన్ రోలింగ్ చేశాను. దాని తర్వాత ఒక అదే పటాష్ షోలో చేశాను. మళ్ళీ నేను పటాష్ ఆయనకి రెచ్చిపోదాం బ్రదర్ లో 2 షోలు చేశాను. ఒకటి సైడ్ గా జబర్దస్త్ లో చేశాను. కొంచెం టచ్ ఉంటుంది కదా ఇండస్ట్రీలో, వాళ్ళు పిలిపించి అలా చేశారు. ఇంకొంతమంది అంతా పిలిపించి నన్ను వాడుకొని కొంచెం వదిలేరు. అది నెక్స్ట్ ఇంటర్వ్యూలో చేస్తాను. అది చాలా బాధగా ఉంది. ఇలా వచ్చి ఇలా కూర్చున్నప్పుడు ఎవరు నాకు రెస్పాండ్ సరిగా ఇస్తుండలేదు. నా వైజాగ్ సత్య మాత్రమే నాకు అప్రోచ్ అవుతుంది. చాలా రియల్లీ సత్యకి నేను థ్యాంక్స్ చెప్పకూడదు, ఇంకా నా లైఫ్ ఉండేంత వరకు గుర్తు పెట్టుకుంటాను సత్యాన్ని. ఎందుకంటే ఇతరులు ఎవరైనా నప్పితోటి వస్తే అది రెస్పాండ్ అయ్యేదే మెయిన్ ఇంపార్టెంట్. మనం వేరే డబ్బో ఏదో ఆస్తి ఇచ్చము, ఉందో లేదో అతను వచ్చాడు సరిగా మనం ప్రజల్లో పెడదాము, మళ్ళీ తీర్పు వస్తుందని అతనే నాకు ఇలా ధైర్యం ఇచ్చాడు.
ఓకే. ప్రౌడ్ ఆఫ్ సత్య గారికి, Thank నా you, thank తరపున, మన టీవీ తరపున, మన ప్రజల తరపు నుంచి ప్రౌడ్ ఆఫ్ సత్య గారికి. నిజంగా. ఓకే. సో దాని తర్వాత అంటే డి తర్వాత మీరు డాన్స్ ని కంటిన్యూ చేశారా లేదంటే స్టాప్ చేశారా? లేదండి, నేను స్టాప్ చేశాను. ఎందుకంటే కొన్ని వాళ్ళు చెప్పాను కదా, ఫ్యామిలీ టెన్షన్ వల్ల కొంచెం నేను స్టాప్ చేశాను. అదే మా అన్న మిస్సెస్ చనిపోయింది, పిల్లలు చిన్నవాళ్ళు, ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్ తీసుకొని వెళ్తున్నాను. నా ప్రజలకి అంత తెలుసు, అందరికీ తెలుసు, మన ఇండస్ట్రీలో నాతోటి జర్నీ చేసిన వాళ్ళకి తెలుసు. ఫ్యామిలీ పరంగా నాకు ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫ్యామిలీ కోసం అక్కడే ఉండిపోయాను. లేకపోయింటే ఈ కొందకి చాలా ఎపిసోడ్ చేయొచ్చు. నేను పెద్ద టాలెంటర్ని, నాకు కొన్ని హావభావాలు, హ్యాంగిల్స్ ఎవరివన్నీ అందరూ చేస్తున్నారు. కాకపోతే నేను ఫుల్ స్టాప్ పెట్టాను. ఇంకా ఇప్పుడే వద్దు, కొంచెం ఫ్యామిలీ కొంచెం సెటిల్ అయిన తర్వాత వద్దామని. ఇప్పుడు నేను ఇలా 3-4 డేస్ నుండి ఇలా వచ్చానంటే మా అన్న కొడుకు పెద్దోడు అయ్యాడు. ఇప్పుడు ఐఎస్ చదువుతున్నాడంటే పెద్ద వ్యక్తి కదా, అతను చూసుకుంటున్నాడు. సో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసుకుని స్టాప్ చేశాను నేను కొన్ని రోజులు. సో తండేల్ మూవీ సాంగ్ లో సాయి పల్లవి గారిది మీకు కాపీ కొట్టారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, ఇది డాన్స్ వీడియో అనేది మీకు ఇన్స్టాగ్రామ్ త్రూ లేకపోతే మూవీలో చూసి ఏమన్నా నార్మల్ గా మీరే రియలైజ్ అయ్యారా లేదంటే ఎవరైనా చెప్పడం వల్ల రియలైజ్ అయ్యారా? నేనే రియలైజ్ అయ్యాను, ఎందుకంటే నేనే చూసాను. నేను అప్పుడు మూవీ రిలీజ్ అయిన నైట్ పడుకున్నాను, అది రీల్స్ చూసాను. అప్పుడు మా సాయి పల్లవి గారు మేడం చేస్తున్నప్పుడు నా హ్యాంగిల్స్ అలాగే వెళ్తుంది. అంటే విత్ మేడం ని పిలిపించండి, నన్ను పిలిపించి ఇద్దరిని ఆ స్టెప్ వేయమని, వేరే వాడిని చేయమనండి, రాదు. ఎందుకంటే ఎవరు స్టెప్ ఉంటుందో, ఎవరు ప్రాక్టీస్ చేసి ఉంటారో వాళ్ళకే అచ్చమొచ్చు. నాకు ఆ రోజు చూస్తుంటే ఇది నాకు అలా వెళ్తుంది స్లోగా, నా చెయ్యి అలా, ఇది నా స్టెప్పే. అప్పుడు చూసి నేను మార్నింగ్ చూసాను 5 o'clock, సరే పడుకోనేసాను. 5 o'clock లేచి మళ్ళీ ఎంత ఇన్స్టా చేసి చూసాను, సేమ్ హ్యాజిడ్ స్టెప్ నాదే ఉంది. అప్పుడు నా కళ్ళల్లో అలా నీళ్ళు వచ్చేసాయి. మీరు ఏ ఇయర్ లో ఆ రీల్ చేశారు? 2022 లో చేశాను మేడం. ఓకే, 2022 లో చేశారు. 3 years అవుతుంది. హాయ్ బుజ్జి రమేష్ అని నా ఇన్స్టా ఐడి, దాంట్లో చూస్తే అర్థమవుతుంది జనాలు, కొంతమంది ఇప్పుడంతా చూస్తున్నారు. ఓకే. సో నా సైడ్ నుండి ఒక క్వశ్చన్ ఉందండి. చెప్పండి. ఇదే స్టెప్ 2004 లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ సినిమాలో చేశారు, అంటే ఆయన దగ్గర నుండి మీరు కాపీ కొట్టలేదు? లేదు మేడం, అది చూసుకొని ఇది చూసుకొని అది వేరేలా ఉంది. ఇప్పుడు నేను ఆ స్టెప్, మీరు ఏదైతే హుక్ స్టెప్ చెప్తున్నారో అదే హుక్ స్టెప్ ఎన్టీఆర్ గారు చేశారు. సో మీరు చెప్పిన ఫస్ట్ స్టెప్ ఓకే, ఏదైతే హ్యాండ్స్ మూవ్మెంట్ ఇది ఉందో అది ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళ మూవీలో ఎన్టీఆర్ గారు చేసున్నారు. సో దాని నుండి మీరు కాపీ కొట్టలేదని ఏంటి ప్రూఫ్? మేడం ఆ స్టెప్ కి ఈ స్టెప్ చూడండి మేడం, అది పై నుంచి ఎత్తిస్తున్నారు, ఇలా తీస్తున్నారు. సో దాన్ని మార్చి సాయి పల్లవి గారు మేబీ చేసుంటారు. అది నాది. ఇప్పుడు నా పాయింట్ 2022 లో నేను ఇలా వేసాను, మ్యామ్ ది కూడా ఇలా సారు ఎన్టీఆర్ సారు ఇలా తీసుకొని ఇలా వేస్తున్నారు. సో మేము ఇలా వేస్తున్నాం మ్యామ్, దానికి దీనికి చాలా డిఫరెన్స్. అంటే నార్మల్ గా మన ఇండస్ట్రీలో ఏముంది అంటున్నాను. ఇప్పుడు సార్ ఎన్టీఆర్ సారు ఆడుతున్నారు, నిజమే ఆంధ్ర వాళ్ళలో ఉంది, మీరు చూడండి ఇప్పుడు చూసారు కదా, వాళ్ళది ఇలా వచ్చి ఇలా వెళ్తుంది పైన. అది సాయి పల్లవి మేడంది, సో ఇలా మాత్రమే ఉంది. ఓకే, సో ఈ స్టెప్ అర్థమైంది. బట్ చాలా మంది అంటే ఇప్పుడు సాయి పల్లవి గారు అయి ఉండొచ్చు, మేబీ ఆంధ్ర వాళ్ళ మూవీ నుండి ఆవిడ స్టెప్స్ ని తన ఓన్ గా కన్వే చేసుకొని ఇలా చేశారేమో తన స్టైల్లో. అంటే ఎక్కడో ఉన్న తను మీ ఇన్స్టాగ్రామ్ త్రూ రీల్ చూసి మీ స్టెప్ ని కాపీ కొట్టింది అనడం కరెక్ట్ కాదు కదా మేడం. రైట్, మీరు అడుగుతున్న క్వశ్చన్ ఎక్కడ అంటే, నాకు ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది టచ్ ఉన్నారు, నేను వాళ్ళ నంబర్స్ అంతా కాంటాక్ట్ లో పెట్టుకోను, నాది అక్కడ వాళ్ళకి సెండ్ అవుతుంది కదా మేడం. నంబర్స్ ఉంటే నా ఇన్స్టా పేజ్ ఇప్పుడు కాంటాక్ట్ ఉండే వాళ్ళకే వెళ్తుంది అంత నా అప్రోచ్. మేబీ చాలా ఇయర్స్ కాలేదు, నేను టచ్ ఉండే కొందికి అలా వెళ్తుంది. మనం D లో ఉండేవాళ్ళకంతా అలా ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు సాయి పల్లవి మేడం గారు ఇప్పుడు D లో ఉండేవాళ్ళు, నితిన్ వాళ్ళ అసిస్టెంట్ ఎవరు, నిన్న కాల్ చేశాను మీడియాలో, వాళ్ళంతా టచ్ ఉన్నారనమాట. ఇలా ఒక సర్కిల్లో, ఆ సర్కిల్లో చూసి పెట్టిండొచ్చు కదా, నా అభిప్రాయం, నాది సేమ్. అది అనుమానం కదా? అనుమానం లేదు మేడం, యాజ్ ఎ స్టెప్ ఉంది కదా. ఇప్పుడు మనం ఎన్టీఆర్ సార్ది ఇలా పై వెళ్తుంది మేడం, ఇలా పై చేయలేదు. ఇప్పుడు చూడండి ఇలా వెళ్తుంది సార్ది. నార్మల్ హ్యాండ్స్ కి ఈ మూమెంట్ కి సంబంధించిన స్టెప్ చాలా మంది చాలా రకాలుగా యూజ్ చేశారు, దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ లో కొంచెం చేంజ్ చేస్తా వచ్చారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళలో ఎన్టీఆర్ గారు చేసిన దాన్ని తర్వాత కొంతమంది ఇప్పుడు నార్మల్ గా మీరు ఇదే చూసుకోండి, ఈ రీలా ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ గా అనేది చెయ్యరు, దాన్ని కొంచెం మార్చి చేసుకుంటూ వస్తూ ఉంటారు. మాస్టర్స్ అయినా లేదంటే ఎవరైనా కూడా కొత్త స్టెప్ అనేది ఎక్కడ
నుండో రాదు కదా. సో ఉన్న వాటిని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీది ఆల్మోస్ట్ అంటే ఒక 10,000 వ్యూవర్షిప్ ఉంది ఆ రీల్ కి. ఎక్కడో ఉన్న సాయి పల్లవి గారు మీ రీల్ ని కాపీ కొట్టి ఆవిడ సినిమాలో యూజ్ చేశారు అనడం అంత పెద్ద, అంటే తను ఎంత, ఇప్పుడు సత్య గారు కూడా చెప్పారు ఇండియాలోనే తను గ్రేటెస్ట్ డాన్సర్ అని చెప్పేసి ఇండియన్ మూవీస్ కి. అండ్ చాలా మంది అది ఒప్పుకోవాల్సిందే, తను చాలా పెద్ద డాన్సర్ అండ్ టాలెంటెడ్ డాన్సర్ కదా. ఎస్, సో తన మీద ఇలా మీరు ఒక ఆరోపణ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేము ఆ స్టెప్ ఈ స్టెప్ రెండు ఒకటే 2022 లో వచ్చినది. వెంకటేర్ సార్ వేసిండేది పై నుంచి ఇలా వేస్తారు. సేమ్ మేమిద్దరు చూసి పెట్టండి, అది సేమ్ ఇద్దరు మేము ఇక్కడికే స్టాప్ అయ్యాము. సో అది రెండు మీరు చేసిన స్టెప్ కి సాయి పల్లవి గారు చేసిన స్టెప్ కి సంబంధమే లేదు అని నేనంట. లేదు, ఎందుకంటారు మేడం? ఒకసారి రెండు కాపీ చేయండి మేడం, తెలుసు. ఒకసారి మా ముందు సేమ్ స్టెప్ ఒకసారి చేయరా? చేస్తాను మేడం. చూడండి, ఇది సాయి పల్లవి గారు మేడం ఇలా చేస్తున్నారు, ఇలా అన్నారు. సేమ్ యాజ్ ఎ స్టెప్ నాదే, ఒకసారి చూడండి. ఆ వెంకటేర్ మీరు అన్నట్లు రైట్, వెంకటేర్ సారు ఇలా చేస్తుండలేదు, ఇలా తీసి అలాగే ముక్కాల ముకాబలా కూడా సేమ్ నుంచి వస్తుంది. మేము ఇది వరకు ఉంది కదా, ఈ హ్యాంగిల్స్ ఉంది కదా, ఇక్కడ మేడం చేస్తుండేది ఇక్కడికే లాస్ట్. చాలా స్లోగా చేస్తున్నారు కదా రీల్ లో కూడా. అది ఎవరు మేడం? మీరు స్లో అది మూవీలో అలా ఫాస్ట్ పెడతారు. స్టెప్ వరకు నేను మాట్లాడుతున్నాను మేడం. ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క స్టెప్ తీసుకొస్తున్నారు, కొత్త స్టెప్స్. ఇప్పుడు మన ఎన్టీఆర్ సార్ స్టెప్ అయిందంటే ఆ దాంట్లో మూవీస్ కాపీ కొట్టరు కదా మేడం. మీ పాయింట్ కే వస్తాను. అందరిలో ఉండే స్టెప్ అలాంటి స్టార్, బిగ్ స్టార్ సార్ వెంకటేర్ సార్. అలాంటి బిగ్ స్టార్ కి ఇంకొక మన సాయి పల్లవి మేడం బిగ్ స్టార్. ఆ స్టార్ కి సినిమా నార్మల్ గా ఇండస్ట్రీ గురించి మీరు అడిగారు వెంకటేర్ సార్దే ఉంది కదా ఆంధ్ర వాళ్ళ, అది చూడండి, ఇది కంపేర్ చేయండి. అది పై నుంచి వస్తుంది ఇలా. దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి ఉంటారేమో అని నేను అంటున్నా. నేను వాళ్ళు చేయకముందే నేనే చేశాను కదా సేమ్. మీరు ఆంధ్ర వాళ్ళని కాపీ కొట్టి మీరు చేంజెస్ చేశారేమో అని నా ఆరోపణ. లేదు మేడం, నేను అలా ఏం కాపీ కొట్టలేదు. దానికి దీనికి కాపీ కొట్టలేదని గ్యారంటీ ఏంటి అని నేను అడుగుతున్నా. గ్యారంటీ లేదని ఆ స్టెప్ కి ఈ స్టెప్ కి చాలా డిఫరెంట్. అవునండి, ఇప్పుడు ఆయన ఇలా చేశారు, మీరేమో ఇలా చేశారు, రైట్? అంటే దాన్ని చేంజ్ చేసుకొని మీరు చేశారు. ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇలానే పట్టుకున్నారా? మేము ఇలా పెట్టాం సాయి పల్లవి మేడం, మేము ఇలా చూడండి. దాన్ని చేంజ్ చేసి ఉంటారు అని నేను అంటున్నాను. చేంజ్ ఎందుకు? అలాగే ఉంటే ఇలాగే ఉండి ఇలా అనాలి. ఇప్పుడు నార్మల్ గా మీరన్న క్వశ్చన్ లో చూసుకుంటే ఒక మూవీలో ఉన్న, అంటే నార్మల్ గా పాత సినిమాల్లో ఉన్న స్టెప్స్ ని, అంటే ఇప్పుడు నార్మల్ చిరంజీవి గారి సినిమాలు అయి ఉండొచ్చు, సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు అయి ఉండొచ్చు, బాలకృష్ణ గారి సినిమాలు అయి ఉండొచ్చు, సూపర్ హిట్ అయిన సినిమాస్ ని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఏమంటారు, ఎవరైతే కొంత పెద్ద హీరోలు కానీ చిన్న హీరోలు కానీ విత్ పర్మిషన్స్ తోని అక్కడ ఉన్న డాన్స్ ని కానీ సాంగ్స్ ని కానీ తీసుకొచ్చుకొని ఇక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు, రైట్? విత్ పర్మిషన్స్ తోని. మేబీ ఎక్కడి నుండో తను తీసుకొని దాన్ని ఏమంటారు ఇంప్రూవ్ చేసుకొని చేశారేమో. మీదే కాపీ కొట్టారు అనడానికి ఎలాంటి ప్రూఫ్స్ మీ దగ్గర లేదు. ఒక్క రీల్ గురించి మీరు దట్టు ఒక చిన్న, మీరు చేసింది కూడా చాలా స్లోగా చేశారు. నా క్వశ్చన్ కంప్లీట్ గా ఉంది. అలాంటి ఒక చిన్న స్టెప్ ని తీసుకొని అంత పెద్ద హీరోయిన్ మీద, అంత పెద్ద మూవీ పైన ఆరోపణ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు డైరెక్ట్ గా మీకు డౌట్ ఉండుంటే అది వేరు, కానీ డైరెక్ట్ గా మీరు కాపీ కొట్టారు అని డిక్లేర్ చేస్తున్నారు. అంటే యాజ్ ఇట్ నేను 2022 లోనే నేను ఈ స్టెప్ వేసాను అంటున్నారు. యాజ్ ఇట్ కాపీ కొట్టారు, నేను కాపీ కొట్టి నాదే నేను చేస్తే వాదిస్తుండలేదు మేడం. నేను అలా ఉంటే లీగల్ గా వెళ్తుండే. ఇప్పుడు మరి మీ ఆరోపణ ఏంటి? నాది ఇలాంటి వ్యక్తి, ఇంత పెద్ద స్టారు నా సాంగ్ లో నేను ముందుగానే చేశాను, హ్యాజ్ ఇట్ ఉంది, అది నాదే అంటున్నాను అంతే. నేను అంటే సాంగ్ మీద సాంగ్ అంటే స్టెప్ ఒక స్టెప్ ఉంది కదా, ఇప్పుడు ఆ స్టెప్ ని మీకు డెడికేట్ చేయమంటున్నారా? లేదు మేడం, మీరు ఏం కోరుకుంటారు? అదే గుర్తించి ఏం చెయ్యాలి అంటే మాలాంటి వాళ్ళది కూడా ఇంత పెద్ద స్టార్. ఇప్పుడు తండేల్ మూవీలో ఒక యాజ్ ఎట్ రియల్ స్టోరీనే అలా తీసుకొని అది అలా వెళ్ళింది. సో అది ఉన్న దానికి నాది కూడా ఇలా ఉంది కదా, నాకు కూడా ఇలా ఒక గుర్తింపు రాని నేను చేశాను అని నేను చెప్తున్నాను మేడం. దాన్ని యూజ్ చేసుకొని ఇప్పటివరకు లైక్ అంటే మీకు ఇండస్ట్రీలో ఎలాంటి హిట్స్ కానీ లేదంటే ఎలాంటి అది కూడా మీకు లేదు, అంటే గుర్తింపు కానీ ఏం లేదు. సో ఒక పెద్ద సినిమాని టార్గెట్ చేసుకొని మనం ఇలా ముందుకు వస్తే నేను ఫేమస్ అవుతానేమో, అది చాలా మందికి ట్రెండ్ అవుతుంది, దేని గురించి అన్న మాట్లాడితే మనం ట్రెండ్ అవుతామేమో అని చెప్పి ఒక పిచ్చి ఆలోచనతోని ముందుకు రావడం అనేది ఈ మధ్య కామన్ ట్రెండ్ అయిపోయింది. కామన్ లేదు మేడం, 22 లోనే ఉంది కదండి మేడం. అది ఉన్న దానికే ఇక్కడ వచ్చాను, లేకపోతే నేను రాను. అది మీరు అడిగిన క్వశ్చన్ పాయింట్. ఇప్పుడే మూవీ రిలీజ్ అయ్యి ఇలా వస్తే అది రైట్. 22 లోనే నేను హ్యాజ్ ఇట్ స్టెప్ ఇది వరకు ఉంది, వెంకటేర్ సార్ ఇలా ఉంది.
సో మాది ఇలా ఉంది. దాన్ని చూసి మీకు ఆ స్టెప్ రాక ఈ స్టెప్ చేశారేమో అని నేనంట. లేదు మేడం, నేను ఒక విషయం మాట్లాడు మధు గారు. ఇప్పుడు మీరు అన్నారు కదా సోషల్ మీడియా వాళ్ళు కాపీ కొట్టాల్సినంత టైం సినిమా వాళ్ళకి ఎక్కడ ఉంటది అన్నారు. అఫ్ కోర్స్ ఆమె పెద్ద స్టార్, పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు రామాయణం మూవీలో సీతక కూడా చేస్తున్నారు, కాదని లేదు. ఒకసారి నేను ఎల్ విజయలక్ష్మి గారిని కలిశాను. ఎల్ విజయలక్ష్మి గారు అంటే చాలా సినిమాలు చేశారు అప్పట్లో. చూడు భక్త ప్రహ్లాద, గుండమ్మ కథ లాంటి సినిమాలు, శ్రీకృష్ణ తులాభారం. ఇండియాలో ఉన్న క్లాసికల్ డాన్సర్స్ అందరిని ఒకరు పోగేస్తే ఫస్ట్ ప్లేస్ ఎల్ విజయలక్ష్మి గారికి ఇవ్వాలి. ఆమెలాగా ఎవరు వేయలేరు. సో ఆమె నేను కలిశాను ఒకసారి అనమాట. కలిసినప్పుడు మీరు చూస్తుంటారా ఇప్పుడు ఈ డాన్స్లు ఇవన్నీ అంటే, ఆమె కూడా ఈ పేరు చెప్పింది, సాయి పల్లవి పేరు. సాయి పల్లవి కూడా చాలా బాగా చేస్తుంది అన్నారు. ఖచ్చితంగా సాయి పల్లవి గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాన్సర్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్ అని కూడా చెప్పొచ్చు. ఆమె ఒక పాము లాగా ఇలా సాగిపోతుంటది. ఆమె కాపీ కొట్టిందో లేదో నాకు తెలియదు, కానీ సోషల్ మీడియా చాలా మంది సినిమా వాళ్ళు ఫాలో అవుతున్నారు. కుర్చీతో డైలాగ్ తీసుకోండి, తమన్ గారు పెట్టేశారు కదా, ఆయన కూడా ఒక సోషల్ మీడియా స్టార్ ఈయన లాగానే. అలాగే నక్లీస్ గొలుసు పాట టిక్ టాక్ దుర్గారావు వాళ్ళది, అది కూడా పెట్టారు కదా. వాళ్ళు కూడా మా మీద ఫోకస్ పెడుతున్నారు. సాయి పల్లవి గారు తీసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ పూర్తిగా ఈయన మా ఫ్రెండ్ కాబట్టి హెల్ప్ చేస్తున్నాను. ఆమె కాపీ కొట్టారు లేదు, నేనైతే డాన్సర్ కాదు, నాకు తెలియదు. నాకు కూడా చాలా మంది ఈ రోజు వీడియోలు పంపించారు, మీలాగా ఆంధ్ర వాళ్ళది ఒకటి సేమ్ స్టెప్ ఉంది, అలాగే ముక్కాబల ప్రభుదేవ్ పంపించారు. నేను కూడా కామ్ అయ్యాను. కానీ సోషల్ మీడియా వాళ్ళు మాత్రం కాపీ అయితే కొడుతున్నారు. సోషల్ మీడియా వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా తగు సత్కారాలు సన్మానాలు చేస్తే బాగుంటదని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ మీరు నా సైడ్ నుంచి అవును, మీ సైడ్ నుండి ఏదైతే ఉందో ఈ విషయంలో అయితే నేను పూర్తిగా ఏకీపించను. కాకపోతే ఈయన బాధ ఉంది కాబట్టి ఈయన నా బాధ చెప్పుకుంటాను, ఒక ప్లాట్ఫామ్ నాకు ఏదైనా చూపించండి చూపించాను. నాట్ బ్లేమింగ్ సాయి పల్లవి గారు, ఆమె ఎక్కడ మేమెక్కడ, కానీ చెప్తున్నాను ఎవరు ఎక్కడ అని ఏం లేదండి. ఇప్పుడు సోషల్ మీడియాలో మీకున్నంత ట్రెండ్ తనకు లేకపోయి ఉండొచ్చు, తనకి మూవీ వరకే ఉండొచ్చు, బట్ మీకు చాలా మందికి మీరు తెలుసు, అవునా? చాలా మంది మీతో కూడా సెల్ఫీలు దిగుతుంటారు, మీతో కూడా మాట్లాడుతూ ఉంటారు, రైట్? సో అంటే ఎవరిది వాళ్ళకు ఉంటది, ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని కాదు, మనల్ని మనమే చూపించుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఆ విషయంలో అలా మీరు తక్కువ చేసి చూసుకోవడంలో కూడా ఒక ఫోటో ఇచ్చి మాకు కూడా ఒక షేక్ హ్యాండ్ ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతామని అనుకుంటున్నాడు ఈ అబ్బాయి. టీం వాళ్ళు కూడా నాకు కాల్ చేశారు, ఎందుకంటే నేను పక్కన కూర్చోవడం నాకు, నేనంటే ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు కదా. నేను నా నితిన్ అన్న అబ్బాయి ఫోన్ చేశాడు, నేను సాయి పల్లవి గారికి అసిస్టెంట్ ను, సాయి పల్లవి గారి కొరియోగ్రఫీ చేశారు అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేయమన్నా కూడా చేస్తాం మేము. ఎందుకంటే నేను నాట్ ఫైటింగ్, మేమేం ఫైట్ చేయడం లేదు. ఆమె మాకు గౌరవం, మా ఇద్దరం కూడా ఇన్ఫాక్ట్ ఆమె ఫ్యాన్స్, ఆమె డాన్స్ మేమేంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళే. నేను ఇక్కడ ఒక పాయింట్ అడుగుతాను, సత్య గారు ఒక మాట అన్నారు, నేను కంప్లీట్ గా రామకృష్ణ అంటే మీతోని ఏకీభవించట్లేదు అని చెప్పేసి చెప్తున్నా, అంటే కంప్లీట్ గా నేను యాక్సెప్ట్ చేయలేను అన్నట్టుగా చెప్తున్నారు. అంటే మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా దీన్ని కంప్లీట్ గా ఎవరు నమ్మడానికి లేదు, ఎందుకంటే చాలా స్టెప్పులు చాలా మంది చేస్తుండే. ఇప్పుడు సార్ మాట్లాడినట్టుగానే నార్మల్ గా మన నక్లెస్ గర్ల్స్ లో దుర్గారావు గారిదైనా ఎవరిదైనా సరే కొంచెం వాళ్ళకి తీసుకుంటే వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళకి ఏదో ఒక అవకాశం ఇచ్చారు, వాళ్ళతో పర్మిషన్స్ తీసుకున్నారు, తీసుకునే కూడా వాళ్ళు ఉన్నారు. మీరెవరో కూడా మొన్నటి వరకు 3 days బ్యాక్ వరకు ఎవరికి తెలీదు, అంటే కొంతమందికి తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చెప్తాను, నాకు మీరు ఎవరో తెలీదు, సీరియస్ గా నేను మీకు తెలుసో లేదో కూడా తెలీదు. సో అంటే నార్మల్ గా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా మంది తెలియకపోవచ్చు, కానీ అంత పెద్ద స్టార్ మూవీ నుండి అంటే డైరెక్ట్ గా నాకు ఆ స్టెప్ కాపీ కొట్టారు, నాకు అంటే న్యాయం కావాలి లేదంటే గుర్తింపు కావాలి అని అనడం ఎంతవరకు కరెక్ట్? యాజ్ ఎ స్టెప్ సాయి పల్లవి మేడం ది మాది అలాగే ఉంది, వీళ్ళు ఇక్కడే లోకల్లో ఉంటారు, వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యి తీసుకున్నారు అనమాట. వాళ్ళకి దుర్గారావు గారికి, మన కుర్జీ తాత్కి అంత, నేను ఎక్కడో బెంగళూరులో ఉంటాను కాబట్టి నన్ను ఎవరో గుర్తించలేదంతే. కాకపోతే యాజ్ ఎ స్టెప్ మాదే ఉంటుంది, కాకపోతే నాకు సేమ్ స్టెప్ ఉంది, ఇది 22 లోనే చేశానని ఒక థ్యాంక్స్ చెప్తాను చాలు. అప్రోచ్ అయ్యి సాయి పల్లవి గారు మీకు వచ్చి థ్యాంక్స్ చెప్పాలా అంటే మేడం అని కాదు, ఆ టీం వాళ్ళు ఎవరైనా కానీ, ఇప్పుడు ఆ మూవీ పెద్ద హిట్ అయింది, నాది సేమ్ స్టెప్ ఉంది, ఇలా సోషల్ మీడియాలో నేను టచ్ ఉన్నాను ఇండస్ట్రీ వాళ్ళకి, సో అలా తీసింటారా అని నేను ఏకీభవిస్తున్నాను మేడం, అంతే నాది. ఇంకా మేడం గారిని పెద్ద స్టార్ కి ఏమో నేనేమో వేరే లాగా మాట్లాడి
నాకు ఏదో డబ్బులు ఆశ ఇచ్చడము, నాకు ఫేమ్ కావాలి అలా ఏం లేదు. నేను అలా ఉండాలి అంటే నాకు అంత ఇంత ప్లాట్ఫామ్ తెలుసు. మీరు అన్నారు కదా రామకృష్ణ గారు, నార్మల్ గా మీకు ఇండస్ట్రీలో కొంతవరకు కూడా సర్కిల్ ఉంది, రైట్? మీరు ఆల్రెడీ డీకి మెయిన్ ఏదైతే ఉందో డాన్స్ షోస్ లో డీకి ఆల్రెడీ మీరు వర్క్ చేసి ఉన్నారు. సో సాయి పల్లవి గారిని రీచ్ అవ్వడం అనేది లైక్ సత్య గారి త్రూ అయి ఉండొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ గా అయినా మీకు చాలా ఈజీ పని, కొంచెమైనా కష్టమైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీరు డైరెక్ట్ గా మీరు వాళ్ళ టీం వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇది నాది అండి పరిస్థితి అని ముందు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఒకవేళ రిజెక్ట్ చేసి ఉంటే అప్పుడు మీడియాకి వచ్చి చెప్పుంటుంటే బాగుండేది. లైక్ అంటే ఇదంతా ఒక ప్రాసెస్. అది కాకుండా డైరెక్ట్ గా మీడియాకి వచ్చేసి సాయి పల్లవి గారు తండేల్ మూవీలో నా స్టెప్ కాపీ కొట్టారు అనేది చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? రైట్, మీరు అడుగుతున్నది. ఇప్పుడు సోషల్ మీడియా ఉండేది, మనము వేరే దగ్గరికి అప్రోచ్ కాకపోయినా మన సోషల్ మీడియా దగ్గరికి వచ్చేది మన రైట్ మేడం. ఇప్పుడు ఎందుకంటే నేను లైట్ గా అంటే తొందరగా ట్రెండ్ అవ్వచ్చునా? ట్రెండ్ అని కాదు మేడం, ట్రెండ్ వేరు. ఇప్పుడు నేను ట్రెండ్ అయ్యి ఏమి నేను పెద్ద యాక్టర్ కావాలి, యాక్ట్ అయ్యే నాకు అన్ని ఆఫర్లు అలాంటి థాట్ నాలో లేదు. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన దానికోసమే నాకేం పెద్ద ఆఫర్లు రావు. ఇది ఇంతకే స్టాప్ అవుతుంది, ప్రజలు చూస్తారో. కాకపోతే నా మనోభావం దెబ్బతీసింది. ఇప్పుడు దుర్గారావు కావచ్చు, కుర్జీ తాత్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు అందరూ మన ముందే హిట్ అవుతున్నారు. సో నేను 2022లోనే అది వేసాను కదా, ఆ స్టెప్ ఒకటి నేను మీ దగ్గర మీడియా ముందు వచ్చి చెప్పుకోవాలి అనిపించింది, చెప్పాను అంతే. ఇంక వేరేలాగా నేను ఏది మనసులో పెట్టుకోవట్లేదు, నా ఓపెన్ గా చెప్పాను. అన్ని ఇంటర్వ్యూ ఛానల్ కు చెప్పాను, నేను డబ్బులు కానీ నాకు ఫేమ్ కానీ వేరే అవకాశాలు కానీ రావాలి అంటుండలేదు. 22లో చేసిండేది 25లో వచ్చిండేది యాజ్ ఇట్ ఉంది అని నేను చెప్తున్నాను అంతే మేడం. ఇప్పుడు అంతే అప్పుడు అంతే. మనకి సాయి పల్లవి గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. సో నాదే స్టెప్ అని అది ఒకటి నాలో ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది మేడం. మీరు డాన్స్ ఎక్కడైనా నేర్చుకున్నారా లేదంటే మీ ఓన్ గా? లేదు మేడం, నేను శశి మాస్టర్ వాళ్ళు దాంట్లో నేను నేర్చుకున్నాను. బెంగళూరు ఎలంక ఉంటారు వాళ్ళు డాన్స్ క్లాస్, ఒక 6 months నేర్చుకున్నాను. అప్పుడు నేర్చుకుని అలాగే నేర్చుకుంటూ ఉన్నాను. కాకపోతే నేను సమాజ సేవలో కొంచెం బిజీ ఉంటాను, జనాలకు హెల్ప్ చేసే దాంట్లో ప్రతి ఒక్క యాక్టివిటీస్ లో నేను చాలా బిజీ ఉంటాను. అది కొంచెం అదే చెప్పాను కదా ఇందాక, ఫ్యామిలీ ఇష్యూ, దాంట్లో కొంచెం వెనుకున్నాను. మీరు డీలో చేశాను అన్నారు కదా, దేవి గెటప్ లో చేశాను అన్నారు కదా, అందులో డాన్స్ ఉందా లేదంటే ఓన్లీ గెటప్? లేదు, డాన్స్ ఉంది. మాకేం రోల్ ఇచ్చింటారో అది డీలో ఖాళీ గెటప్ ప్యూర్. ఎవ్రీ వన్ మీకు తెలుసు కదా, డాన్స్ ఉంటేనే ప్రతి ఒక్కరిని సైడ్ యాక్టర్ కూడాను డాన్స్ ఉంటేనే విత్ పర్మిషన్ స్టేజ్ మీద. ఇంకా అక్కడ కాకుండా ఎక్కడైనా చేశారా డాన్స్? డాన్స్ ఏం లేదు మేడం దాంట్లో. మరి మీరు డాన్సర్ అని ఎలా చెప్తున్నారు? నేను డీలో డాన్సింగ్ నేర్చుకుని డాన్సర్ అయ్యాను కదా. దానికి సంబంధించిన ఏదైనా సర్టిఫికేట్ అట్లాంటిది ఏదైనా ఉందా? వీడియోస్ ఉన్నాయి కదా, డీలో చేసినట్టు వీడియోస్ ఉన్నాయి కదా. మనము నార్మల్ గా అంటే మీరు నేర్చుకున్నారు అన్న దగ్గర ఈ మధ్య సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నారు కదా, అంటే ఏ స్టూడియో అయితే అకాడమీస్ ఉంటాయో అలా కంప్లీట్ చేశాను అని చెప్పాను కదా మేడం. నేర్చుకున్నాను, డీలో ఒక సాంగ్ కూడా చేశాను విత్ మన యూట్యూబ్ లోనే ఉంది. దాంట్లో నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి మేడం. మీరు చేసే ఏదైతే ఈ పోరాటం అనాలా లేకపోతే దీన్ని ఏమనాలో కానీ ఫైట్ న్యాయం లేనిది అన్నట్టుగానే ఉంది, దీనికి న్యాయం లేదు అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే అలా లోగా ఉండిపోతారు. మీ సైడ్ న్యాయం ఉండుంటే పల్లవి మేడం మీద మేము పెద్ద ఆరోపణ చెప్తున్నాం, తను దిగొచ్చి నాకు థ్యాంక్స్ చెప్పాలి. అదే నేను అలా చెప్తున్నాను, వాళ్ళు రానే రావాలి నేను డిమాండ్ చేస్తుండలేదు మేడం. నేను డిమాండ్ ఎక్కడ పెడుతుండలేదు. సో నేను మీడియాకి చెప్పుకున్నాను, అలా వెళ్ళింది. ఇంకా నేను అప్రోచ్ అయ్యారు, ఐఎమ్ ఫుల్ ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా. ఇప్పుడు కూడాను నేను సక్సెస్ అయినాకట్లు నాది స్టెప్ అనే గుర్తింపు ఇప్పటికే వచ్చిందని నేను వదిలేశాను అలా ఆ థాట్స్ ని. మీరు ఆ స్టెప్ ని కాపీ కొట్టలేదు అన్నదానికి లేదు, ఓకే, ఆమె మీ స్టెప్ ని కాపీ కొట్టింది అనడానికి లేదు, బట్ మీడియా ముందుకు వచ్చేసి నా స్టెప్ ని కాపీ కొట్టింది అంటున్నారు. ఆమె వచ్చి థ్యాంక్స్ చెప్పాలి అంటున్నారు. అవును, ఆ మూవీ 2004 లోనే వచ్చింది, ఆంధ్రవాల మూవీ. స్టెప్స్ అని రిలీవ్ కాలేదు మేడం. ఆంధ్రవాల మూవీలో సాంగ్ అది చాలా హిట్ సాంగ్, అది చాలా పెద్ద హిట్ సాంగ్, అది నాయరే నాయరే సాంగ్, అది చాలా బిగ్గెస్ట్ హిట్ అది, అవునా? ఆ సాంగ్ లో స్టెప్ ని మీకు రాకపోవడం వల్ల ఏమన్నా చేంజ్ చేసి ఉండుంటారు. దానికి పాపం వాళ్ళ బ్యాడ్ లక్ ఏమో గానీ సాయి పల్లవి గారి బ్యాడ్ లక్ మరి ఏమి అదృష్టమో. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇంకా ఆ మూవీకి ఇంకా పేరు పెరుగుతుంది. సో మనకి కింద దిగి అంటే ఇప్పుడు ఏంటి, మీరు బయటకు రావడం వల్లే సినిమా హిట్ అయిందంటారా మేడం? ఇంకా అలా ఇంకా చాలా హిట్ అవుతుంది, పర్వాలేదు. నా గురించి నేను కాదు, యాజ్ ఎట్ ఉంది, మ్యామ్ చేసిండేది యాజ్ ఎట్ ఉంది, నాది యాజ్ ఎట్ ఉంది. బిఫోర్ 22లో నేను చేశాను. నాకు ఏమనిపిస్తుంది అంటే, ఏమో అంటే ఈ స్టెప్ ఒకటి ఉంది కదా, ఈ రీల్ ఒకటి ఉంది కదా,
దీన్ని ఏమంటారు బేస్ చేసుకొని సాయి పల్లవి గారిని టార్గెట్ చేసి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అలాంటిది లేదు. అలాంటిది ఉంటే ప్రాసెసింగ్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అన్నమాట కానూన్లంతా. నేను ఎడ్యుకేట్ నే, సో అలాంటిది ఏం లేదు. అలాంటివి ఉంటే ఇప్పుడు ఎంతెంత మందో నన్ను అప్రోచ్ అయ్యారు, కొంతమంది లాయర్స్ వాళ్ళు వీళ్ళు కంప్లైంట్ చేస్తారు అది ఇది. సారీ నేను చెప్పాను, నేను ఒక పెద్ద ఫ్యాన్ మ్యామ్ కి, నేను అలాంటి చేయను అలాంటి చెత్త పనులు, కాకపోతే నాది హ్యాజెట్ ఉంది. సో నేను 22లో వచ్చేసాను. ఇది చూడండి ఆంధ్ర వాళ్ళ దాంట్లో ఎన్టీఆర్ సార్ ఇలా తిప్పి నైరే పై నుంచి ఇలా మ్యామ్ మేమిద్దరు చూడండి ఇలాగే హ్యాజెట్. ఆ ఒకటి నాది 22 and 25 ఆ ఒకటి బేసిక్ మీద నేను మాట్లాడుతున్నాను. నాకు అంటే సారీ ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు ఏమనుకోకండి, ఐఎమ్ రియల్లీ సారీ ముందే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ చైర్ లో కూర్చున్నందుకు నా క్వశ్చన్స్ కి నేను న్యాయం చేయాలి కాబట్టి. సో మీ అంటే డెఫినెట్ గా నేను ఎవరున్నా నా ముందు ఒకేలా మాట్లాడతాను. ఎందుకంటే మేము మీ ఫాలోవర్ ని నేను చాలా చూస్తాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు అదే పని నాకు క్యాజువల్ గా నా రూమ్ వెళ్ళినప్పుడు నేను చాలా మీడియాస్ నే వాచ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎవరు ఎలా న్యాయం ఇస్తారో తెలియదు. సోషల్ మీడియాలోకి వచ్చామంటే 100% న్యాయం దొరుకుతుంది అని అప్రోచ్ ఇస్తాం. ఇప్పుడు కానూన్ ఎంత ఉన్నానో మనం ఫస్ట్ డబుల్ సోషల్ మీడియా వచ్చే వెనక్కి వెళ్తున్నా ప్రతి ఒక్కటి హ్యాంగిల్స్. సో అందుకే నేను వచ్చాను. కాకపోతే దీంట్లో ఏం పోరాటం లేదు, దీంట్లో ఏది నాకు ఎక్స్పెక్టేషన్ లేదు, ఏమీ లేదు. జస్ట్ గుర్తింపు నాది యాజ్ ఎ 22, మ్యామ్ చేసిన 25 సేమ్ ఉంది కదా అనేది ఒక్క మాట నా సోషల్ మీడియా ముందు. అంతే మేడం. చాలా మందికి అంటే ఒక డౌట్ ఉంది నార్మల్ గా, అంటే మీ వే ఆఫ్ అంటే మాట్లాడడం కానీ లేదంటే మీ హెయిర్ స్టైల్ అయి ఉండొచ్చు, లైక్ వే ఆఫ్ బిహేవియర్ అయి ఉండొచ్చు, కొంచెం అమ్మాయి పోలికలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు అబ్బాయి కంటే కూడా. సో దానికి ఏం చెప్తారు మేడం? అది క్వశ్చన్ మళ్ళీ చెప్తాను. దానికి ఈ పోరాటానికి నేను అన్ని మాట్లాడుతున్నాను. చెప్తాను మేబీ అంటే అలా ఉండడం వల్లే అంటే ఈ టైప్ లో ట్రెండ్ అవుతున్నారేమో అని ప్రతిదానికి నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా లింక్ అయ్యి ఉంటాయి. సరే మేడం, అందుకోసమనే మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను అడిగాను, మీరు అక్కడ స్కిప్ చేశారంటే జనాలకి మీరు వాళ్ళ ఆన్సర్ వదిలేసినట్టే. మీరు ఆన్సర్ చేస్తే క్లారిటీ ఉంటుంది. దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది మేడం. ఎందుకంటే మీరు అడిగారు మంచి క్వశ్చన్, నేను చెప్తాను వినండి. సో నా దగ్గర అలాంటి థాట్స్ ఉంటే నేను జబర్దస్త్ లో ఆల్మోస్ట్ లేడీ గెటప్ చేస్తున్నారు, అంతా అబ్బాయిలే చేస్తున్నారు. ఎంతెంతో రూమర్స్ వస్తున్నాయి. నేను చేశాను జబర్దస్త్ వాళ్ళు నా దగ్గర టచ్ ఉన్నారు, నా దగ్గర అలా షోలను జబర్దస్త్ లో చేసిన కొంతమంది లేడీ గెటప్స్ వేసిన వాళ్ళే బయటికి వచ్చేసి జెండర్ ని మార్చుకున్నా కంప్లీట్ చేస్తాను. సో నా దగ్గర అలాంటి థాట్స్ ఉంటే నేను అలా అక్కడే చేస్తుండే, సారీ అంతా వేసుకుని అలా లేడీ గెటప్ అంతా చేస్తుండే. నాకు ఇంట్రెస్ట్ లేదు అలాగా. నా లైఫ్ ఇలాగే ఒక ప్యాంట్ ఒక షర్ట్, నా బిహేవ్స్ ఇంతే, వేరేలాగా నేను చేయను. ఇప్పుడు నా ఇన్స్టాలో చూసుకో, నేను నాది పూజలు ఎవ్రీ టెండర్ అవుతాయి, ఎప్పుడు నేను పూజల్లో ఇన్స్టా చూసాను, అందులో పెద్దగా డాన్స్ వీడియోస్ ఏం లేవు. నేను డాన్స్ చాలా అందుకే మీరు డాన్సర్ అని అంటేనే నాకు ఇప్పుడు సత్య గారు యాక్టర్ అని అంటే చెప్పడానికి చాలా వీడియోస్ ఉన్నాయి. అవునా, ఆయన ఏమంటారు వాళ్ళు చాలా షోస్ చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. ఎక్కడో హిందీ సాంగ్ లో ఐటమ్ సాంగ్ చాలా చేశాను, అది బిఫోర్ కింద ఉంది. ఈ మధ్య చేస్తుండే, ఈ మధ్య నేను అదే చెప్పాను కదా. ఈయన డాన్సర్. ఇప్పుడు డి అనే ప్లాట్ఫామ్ లోకి నిన్ను నన్ను రానివ్వరు, అవును డాన్సర్స్ నే రాణిస్తారు. ముందు కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వాలి డాన్సరే. కాకపోతే ఆయన ఎక్కువ వీడియోస్ పెట్టలేదు. తర్వాత ఈ ఆడతనం ఉంది అంటున్నారు కదా, శివశంకర్ మాస్టర్ కూడా ఇంకంటే డబుల్ ఆడతనం ఉంది ఆయనలో. అందుకే ఏంటంటే ఎంతో కొంత ఆడతనం మీద అనేది వస్తది. అవును. సో తినైతే మాత్రం డాన్సర్. నాకు తెలుసు కాబట్టి వచ్చాను కదా, తెలియని వ్యక్తుల పక్కన కూర్చోను ఇంటర్వ్యూలో. ఇంతకు ముందు నుంచి నాకు తెలుసు తను కూడా డాన్స్. సో ఇప్పుడు తను చేసే ఫైట్ లో నిజంగా న్యాయం లేదు అనేది అనిపిస్తుంది. మేము డిమాండ్ చేయడం లేదు. థ్యాంక్స్ చెప్పాలి అనేది మీ వర్షన్ లో ఏమంటారు? అంటే అది మేడం ప్రతి ఒక్కరికి ప్రజల్లోకి వెళ్తారు. ఒక నిమిషం. ఇప్పుడు డబ్బు కోసము ఇంక దేనికోసం అయితే మొన్నే మనం చూసాం ఒక కేసు. మన శంకర్ గారు డైరెక్టర్ మీద కేసు వేశారు అక్కడ తమిళనాడులో. రోబో మూవీ అంతా నాదే అని నేను రాసుకున్న బుక్ అది కాపీ కొట్టేశాడంటే ఆ శివశంకర్ గారు ఆస్తులు కూడా ఒక 10 కోట్ల వరకు అటాచ్ చేస్తారు ఈడీ. సో మేము ఏం డబ్బు ఏం ఆశించడం లేదు, జస్ట్ మా స్టెప్ వాళ్ళ స్టెప్ మ్యాచింగ్ అయింది కాబట్టి ఒకసారి కలవాలని ఆయన ఆశపడుతున్నాడు అంతే. నాకైతే కలవాలని లేదు, నేను ఎంతో మందిని కలుస్తాను మీకు తెలుసు. ఆయనకు ఆ ఆశ ఉంది, అందుకోసం నేను హెల్ప్ చేస్తున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. మేమైతే ఏం బ్లాక్ మెయిల్ చేయడం లేదు, ఏమి డిమాండ్లు చేయడం లేదు. ఆయన కూడా సాయి పల్లవి గారి ఫ్యాన్, నేను కూడా ఫ్యాన్ అంతే. అవకాశం వస్తే కలుస్తాము, లేకపోతే ఇక్కడ వదిలేస్తాము అంతే. విచారాల్లో నేను ఫేమ్ కావాలి అనుకోనంటే ఇప్పుడు ఒక కంప్లైంట్ అది ఉందో లేదో కంప్లైంట్ ఇచ్చి అది అలా స్టెప్ తీసుకుంటే ఆల్ సోషల్ మీడియా అప్రోచ్ అవుతుండే, పెద్ద ఇష్యూ అవుతుండే. మేము అలాంటి చేయం. మేము
జస్ట్ యాజ్ ఇట్ ఉంది. సో మేబీ తీసుకో ఉండొచ్చు కదా. ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలోనే ఇన్స్టా పేజ్ మీద చాలా పడి లేసి వాళ్ళంతా అక్కడ తీసుకొని పెద్దగా చేస్తున్నారు అనే ఒక థాట్ మీద నేను మాట్లాడుతాను. యాక్చువల్ గా సాయి పల్లవి మీద ఇది కంప్లైంట్ కాదు. అట్లా ఏమైందంటే ఒకసారి మేము కృష్ణకాంత్ పార్క్ వెళ్ళాం రీల్స్ చేసుకుందామని. తిను వేరే పని మీద వస్తుంటాడు హైదరాబాద్. కృష్ణకాంత్ పార్క్ వెళ్ళేటప్పుడు అప్పుడు జస్ట్ మామూలు క్యాజువల్ గా మాట్లాడాడు. చూడండి నా స్టెప్, మీరు ఎవరు అని అంటే చూడండి ఈ మధ్య సాయి పల్లవి స్టెప్ వేసింది కదా, అలాంటి స్టెప్ నేను కూడా వేసాను, అది వైరల్ అయిందని ఆ స్టైల్లో మేము మాట్లాడాము. మాట్లాడేటప్పుడు ఈ మీడియా వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది చెత్తనా కొడుకులు, మీరు కాదు సారీ, హిట్టి అంటే మీకు పేరు ఉంది, కొంతమంది ఏం చేశారు, ఏదేదో రాసేసారు. సాయి పల్లవి ఈ స్టెప్ కాపీ కొట్టేసింది అది ఇదని చాలా బ్యాడ్ గా రాసేసారు అందరు కూడాను. మేము మాట్లాడింది ఒకటి, వాళ్ళు అట్లా క్రియేట్ చేశారు. అలా క్రియేట్ చేసినప్పుడు ఏమైంది, ఛానల్ వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు మాకే వెళ్ళి. ఇది కూడా 3వ ఇంటర్వ్యూ, నేను కూడా వద్దంటున్నాను నాకు ఇంటర్వ్యూస్. పాపం ఆయనకి ఏంటంటే సాయి పల్లవి గారిని కలవాలని ఆయన దాని నుండి అంతే. మేడం గారు ఒక మాట నుండి ఈయన కోరిక ఏంటంటే సాయి పల్లవి గారి దగ్గరికి వెళ్ళి, మేడం మీ స్టెప్ మా స్టెప్ మ్యాచ్ అయింది మేడం, నేను ఇంతకు ముందే వేసాను, మీరు ఈ సినిమాలో వేసారు అని అది చెప్పడం రావడం లేదు. అలా చెప్పాలని అనుకుంటున్నాడు అంతే. చాలా మంది రెచ్చగొడుతున్నారు, కోర్టులో కేసు వేయండి, ఇది పెట్టండి అది పెట్టండి. మేము అట్లా కాదండి, మేము అట్లా బ్లాక్ మెయిలర్స్ కాదు, ఆమెను కల్పిస్తే చాలు అని మేము అన్నాం అంతే. కలిసినా పర్వాలేదు, కలవపోయినా పర్వాలేదు. ఎగ్జాక్ట్లీ. ఏదో ఒక రోజు కలిసే ఛాన్స్ అయితే డెఫినెట్ గా వస్తుంది. అది ఈ త్రూ కాకపోయినా ఇంకొక త్రూ అయినా కల్పిస్తామని మాకు ఫోన్ చేశారు. నమ్మకం ఉంది. సాయి పల్లవి మేడం హార్ట్ చాలా మంచిది, అందుకే ఆవిడ రియాక్ట్, ఒకవేళ ఇది చూసినా కూడా ఆవిడ రియాక్ట్ అవుతారు. అట్లీస్ట్ కలిసినా కూడా అయ్యో అవునా అండి నాకు తెలీదు, థ్యాంక్ యూ అండి అని కూడా వాళ్ళు చెప్తారు. చాలా మీ ఛానల్ తరపున వాళ్ళు కలుస్తారని నాకు ఒక నమ్మకం ఉంది. నేను ఎందుకంటే దేవభక్తి ఛానల్, నాకు ఆ నమ్మకం ఉంది, 100% కలుస్తారు మేడం. ఇంతకు ముందు నుండి కూడా అంటే పూజలు చేస్తాను అంటున్నారు కదా, ఏంటి ఎవరికి ఎక్కువ పూజలు చేస్తారు, ఏ దేవుడిని నమ్ముతారు? శివ నా ఫేవరెట్ గాడు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు, మీకు కూడా మంచిది కానీ నా తరపు నుంచి. ఎందుకంటే నాకు ఈ ఇష్యూ కంటే మీరు అడిగిన పాయింట్ చాలా ఇష్టము. నాకు ముక్తేశ్వర అని టెంపుల్ ఉంది మా కర్ణాటకలో, అక్కడ ముక్తి అని ఉంది. ముక్తేశ్వర అది చాలా దగ్గర ఆ పేరు ఉండదు. మా కర్ణాటకలో మురుగుమల చింతామణి దగ్గర ముక్తేశ్వర అని టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కి వెళ్తే చాలా విశేషమైన లభిస్తుంది మనకి. ముక్తి అని అంటారు కదా మన పెద్దవాళ్ళు, మనకి ముక్తి లేదు, ముక్తి పాపం లేదు. ఆ ఒకటి పేరు కలిండే దేవస్థానం అది ముక్తేశ్వర అని, మురుగుమల చింతామణి డిస్టిక్. చాలా విశేషమైన శివుడు. ఆ శివుని నేను ఎప్పుడు ధ్యానిస్తాను, ఎప్పుడు పూజలు చేస్తాను. నాకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది మేడం. ఇదంతా ఖచ్చితంగా చెప్తున్నాను. ముక్తేశ్వర పాయింట్ ఇది రింగ్స్ ఇప్పిస్తాను సంథింగ్ చెప్తున్నా. అది నాకు ఈ పూజలో నేను నా గుడి, నేను నమ్మకం చిన్నప్పుడు నీకు నాకు ఒక అభి నా చేతి నుండి ఏమనేస్తే అది రిజల్ట్ విత్ ఇన్ 2 months కాదు 20 days కే వచ్చేస్తుంది. 15 days 20 days కే ఒక మంచి పాజిటివ్ గా రిజల్ట్ వస్తుంది. ఇలా చెప్పి జనాలను మోసం లేదు అలా ఏం లేదు. అది అయిండే వాళ్ళకి తెలుసు. అది నేను ఎంత చార్జ్ చేస్తున్నారు దానికి? ఛార్జింగ్ ఏమీ లేదు, నా ఫ్రీ సర్వీస్. నేను ఎవరికి ఏమి ₹1 ఆశించి ఇంకా నా దగ్గరే డబ్బులు లాగేస్తారా. అలా ఉంటే ఇలా సోషల్ మీడియాలోకి నేను వచ్చి కూర్చోలేదు. అంటే అది ఎలా అప్రోచ్ అవుతారు మీ దగ్గరికి ఆ రింగ్స్ గురించి? ఇప్పుడు మనం సోషల్ గా మనం అక్కడ బాగా పెరిగింటాము. ఇప్పుడు మేము మీ స్టూడియోకి వచ్చాం, మేము కూడా మీకు ఫ్రెండ్ అయ్యాము. సో బుజ్జి గారు ఇలా ఏమో నాకు కూడా కొంచెం సంథింగ్ నాకు కొంచెం మూడ్ బాగలేదు, ఏది అవేది అవుతుండలేదు లేదు అంటారు. ఓకే మేడం మీరు తీసుకోండి, ఇలా పెట్టుకోండి మేడం, దేవుడు ఉన్నాడు, మంచి మనసుతోటి ఇస్తాను. అది నమ్మకం ఉంటే పెట్టుకుంటే ఆ దేవుడు శివ గాడు. సత్య గారికి ఇచ్చారా, తీసుకున్నారా? లేదు ఈసారి బెంగళూరు వస్తాడు, బెంగళూరు నాకు తప్పకుండా ఏది మనం తీసి పారేయకూడదు మేడం. ప్రతి ఒక్కటి మనం నమ్మాలి. ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు అండి. అది నమ్మకం, డిపెండ్స్ ఆన్ నమ్మకం. నమ్ముతామో అది యాక్సెప్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తాను పెద్ద కష్టపడకుండా ఏమంటారు, ఇప్పుడు నార్మల్ కొంతమంది అంటుంటారు కదా, గాల్లో దీపం పెట్టి దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే దీపం ఉండాలి లేదంటే పోవాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటివి ఉండవు కదా. ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. అలా నేను అది ఏకీభవించింది మేడం. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి రాత్రి, చంద్రుడు ఉన్నాడు, పగలికి రాత్రి ఉంది. మళ్ళీ ఇప్పుడు మనం బతికినాం, రేపు చెడిపోతాం. అందుకే డబ్బులు ఉన్నప్పుడు దేవుడు ఉంది, భూతము ఉంది. అవును, అందుకే అంటున్నా. ఇప్పుడు ఉంది అని నమ్మకంతో ఇప్పుడు 99% మీరు కష్టపడి 1% దేవుడి దయ ఉంటే ఆ 1% మనకు వస్తుంది, లేదు అంటే మనకు రాదు. కానీ కష్టపడకుండా 99% ఆ దేవుడి మీద భారం వేసేసి 1% నేను కష్టపడతాను అంటే అది కాలం ముందుకు వస్తుందా?
లేదు మేడం, దాని పాయింట్ నేను చెప్తాను. దేవుడు మీద భారం వేసి ఉండిపోకూడదు. మీరు చెప్పింది రైట్ క్వశ్చన్. కాకపోతే దేవుడి మీద ఎలా భారం వేస్తామో ఆ స్టెప్స్ ఎలా వెళ్ళాలో అలా తీసుకొని వెళ్తే దేవుడు మనకు దారి ఇస్తాడు. మీరు ఎక్కువగా అంటే ఇలా అమాయకంగా ఇలా ఉండడం వల్లే మనుషులు మిమ్మల్ని మోసం చేశారు అంటే ఒప్పుకుంటారా? అంటే ఎవరేం అంటే చెప్పినా కూడా ఇమీడియట్ గా. మేడం అది క్వశ్చన్ బాగుంది. అమాయకుడేం నేను కాదు, నాకు ఎంతో టాలెంట్ ఉంది. నేను ప్రతి ఒక్కరిని మరి ఎందుకు అందరి దగ్గర మోసపోతున్నా? అంటే అదే నమ్మకం మీద నేను నమ్మేది చాలా, ఫ్రెండ్షిప్ చాలా విలువిస్తాను. చాలా మోసపోయాను. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇది వదిలేస్తాను. సాయి పల్లవి మేడం నేను బిగ్ ఫ్యాన్, వాళ్ళకి ఇప్పటికీ థ్యాంక్స్, ఎప్పటికీ థ్యాంక్స్. వాళ్ళని కలకాపైని నా మనసులో ఉండేది చెప్పాను. దాని మీద ఏది ఆరోపం లేదు. యాజ్ ఎట్ ఉంది. ఓకే, అది డన్ ఉంది. వేరేలాగా నేను కంప్లైంట్ ఇస్తాను అలా ఇలా ఏం అనలేదు, అలా ప్రాసెసింగ్ చేయలేదు. నేను ఒక ఎడ్యుకేట్ పర్సన్ మేడం. ఎప్పుడు స్టార్ ఇండియా ప్యానల్ లెవెల్లో ఉన్నారు మేడం. అది నేను ఒక ఫ్యాన్ గా, బిగ్ ఫ్యాన్ గా నేను హ్యాపీ. మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారు కదా, అవునండి. అండ్ పూజలు కూడా బాగా చేస్తారు. సత్య కూడా మీరు కూడా నమ్ముతారు కదండి, నమ్ముతారు కదా. మొన్న అవార్డు కూడా వచ్చింది ఛత్రపతి శివాజీ. అందుకే అడుగుతున్నాను. సో రీసెంట్ గా మన కర్ణాటక నుండి అప్పాజీ గారు అని చెప్పేసి ఒక స్వామి బయటకు వచ్చారు. ఐడియా ఉందా? చాలా ఈ మధ్య చాలా ఫేమస్ అవుతున్నారు. ఆ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కాదు, ఆయన గురించి వెళ్ళి ఎంక్వైరీ చేసిన వాళ్ళ మీద అటాక్లు కూడా చేస్తున్నారు అని ఒక ఆరోపణ కూడా ఉంది. సో అంటే వీడియోస్ తీయనివ్వట్లేదు అని చెప్పేసి ఆయన మీద కాళ్ళ మీద పడి, అంటే పెద్దలు చిన్నలు లేకుండా ఏదో పొర్లుదండాలు పెడుతున్నారు. ఆయన అంటే మనిషిని చూడకుండానే, ముఖం చూడకుండానే జీవిత చరిత్ర మొత్తం చెప్తాడంట. అన్న తమ్ముళ్ళ మొబైల్ నంబర్లు చెప్తారంట, ఇంట్లో జరిగిన సమస్యల గురించి చెప్తున్నారంట. సో మీరు కూడా ఫ్రమ్ బెంగళూరు కదా, మీకు ఐడియా ఉందా ఆయన గురించి? ఐడియా ఉంది, కాకపోతే నేను అదంతా పట్టించుకోను మేడం. మేము అలాంటి ప్రాసెస్ లో లేదు. నా వరకు నేను శివుని నమ్ముతాను. నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్తాను, అంతవరకు దాన్ని డిమాండ్ చేయను. ఇలా చేసుకొని వాళ్ళు నమ్మిన వాళ్ళు నా దగ్గర వచ్చి నన్ను అటాక్ చేశారంటే, నా దగ్గర అప్రోచ్ అయ్యారంటే వాళ్ళకి రిజల్ట్ చాలా మంది. ఎందుకు అంటే మీరు ఇప్పుడు రింగ్స్ అని దాన్ని చెప్తున్నారు, ఆయన కూడా కొన్ని ఏమంటారు రింగ్స్ అని లేకపోతే అవని ఇవని ఆయన కూడా సొల్యూషన్స్ ఇవే చెప్తున్నారంట. వాళ్ళు అంటే డిమాండ్ చేస్తారు, డబ్బులు ఇస్తారు. వాళ్ళు కూడా మేము డబ్బులు తీసుకోవట్లేదనే చెప్పారు, ఓపెన్ గా చెప్పారు. మేము 1 రూపాయి కూడా ఛార్జ్ చేయట్లేదు, బట్ నిత్య అన్నదానాలు జరుగుతాయి అన్నట్టుగా ఏదో చెప్పారు. మేడం నేను ఈ పాయింట్ ఒక పాయింట్ నా ఓన్ గా చెప్తాను. ఇప్పుడు నాది ఎలా అంటే, మీరు చెప్తా ఉండే క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర ఎవరైనా అలాంటి సిచ్యువేషన్ చాలా మంది ఉంటారు, ఇప్పుడు చూస్తుంటారు. వాళ్ళు ఎవరైనా రమ్మనండి, యాజ్ ఇట్ గా ఉండాలి. భగవంతుడు ఉంటాడు, ఏది తప్పు చెప్పకూడదు. ఇప్పుడు తప్పు చేస్తే విత్ ఇన్ సెకండ్ లో అనుభవిస్తారు. అలాంటి కాలంలో మనం ఉన్నాము. ఇప్పుడు మన భారతదేశంలో ఎప్పుడు మనకి ఇది వచ్చిందో, మన అయోధ్యలో రాముడు వెలిసాడో అప్పుడు మనం రామన్ కాలంలో బతుకుతున్నాము. ప్రతి ఒక్క దానికి మనకి రామరాజ్యం అనేది ఉంది. ఇప్పుడు అతనే తిరిపిస్తాడు. ఇప్పుడు మన అయోధ్యలో ఎప్పుడు మనకి నార్మల్ గా అంటే సత్య గారు అలా ఉండే వాళ్ళు వచ్చి నా దగ్గర తీసుకుంటే అప్పుడు వాళ్ళే చెప్తారు, నేను చెప్పను. ఇది ఒకటి మాత్రం నేను పక్కా చెప్తాను మేడం. నార్మల్ గా అండి, ఇప్పుడు దేవుడు మన తలరాతని రాశాడు అనేది మన అందరి నమ్మకం, అవునా? ఒక మనిషి ఆ తలరాతని మార్చగలిగే కెపాసిటీ ఒక మనిషికి ఉంటే ఇన్ని గుళ్ళు ఎందుకు, ఇన్ని దేవుళ్ళని పూజించడం దేనికి? దేవుళ్ళు మారుస్తున్నారు కదా, షిరిడి సాయిబాబానే తీసుకోండి. ఎగ్జాక్ట్లీ, అంటే దేవుడు ఆ మనిషి కెపాసిటీ. ఇప్పుడు అప్పాజీ గారు ఉన్నారు, రేపు ఏం జరుగుతుందో ఈ రోజు తను చెప్తున్నారంట. అంటే రేపు పొద్దున నీకు యాక్సిడెంట్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే ఉండు, లైక్ ఇలాంటివి చెప్తున్నారంట. సో అంటే నిజంగా అది మార్చగలిగే కెపాసిటీ మనిషికి ఉంటదంటారా? నిజంగా ఉంటుంది మేడం, తప్పకుండా. కొంతమందికి ఉంటది. వీర బ్రహ్మేంద్ర స్వామి అని ఉంది, ఆయన కాలజ్ఞానం చెప్పేశాడు, రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది. సో ఈ అప్పాజీ సంగతి నాకు తెలియదు కానీ ఆయన అందుకే కదా మనం మనుషులకు అన్ని పవర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకు సత్యసాయిబాబు తీసుకుందాం, ఆయన దగ్గరికి వెళ్ళినాక ఎంతో మంది, నాకు పీసీసీలు గారే చెప్పారు డైరెక్ట్ గా, ఆమెకి హెల్త్ బాగపోతే ఆయనకి వెళ్ళి పూజ చేసినాక, ఆయన ఒక బొట్టు పెట్టినాక ఆమె మంచి మనిషి అయిందంట. అలాగే షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళాక రమాప్రభ గారు కూడా ఉన్నారు, మనుషులు కూడా దేవుళ్ళు ఉన్నారు, అట్లా అనలే మనం. ఓకే, ఈ 3 నాకు బాగా నమ్మకం. అంటే రేపు ఏంది అనేది తెలిసిన తర్వాత మనిషికి ఈ రోజు ఆ మనిషి బతకగలడా? ఇప్పుడు రేపు పొద్దున మీరు చచ్చిపోతున్నారు అనే విషయం మీకు తెలిసినప్పుడు ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉండగలగరా? ఈ 24 గంటలు రేపు నేను చచ్చిపోతా అనే టెన్షన్ లోనే రేపు చచ్చేవాడు ఈ రోజే చేస్తాడు కదా. అంతే కదా. అవును, ఫ్యూచర్ ఏంటో తెలుసుకోవాలన్న కుతూహలం నీకు ఉన్నప్పుడు ఈ రోజు నువ్వు బతకలేవు. సో అలాంటిది మనుషులకు చెప్పి భయపెట్టడం ఎంతవరకు కరెక్ట్? నాకుంది మేడం, నా లైఫ్ నాకు యాజ్ ఇట్ గా కనిపిస్తుంది. దాంట్లోనే నేను కొన్ని స్టెప్ వేస్తాను, కొన్ని మానుకొని ఇంట్లో ఉంటాను మేడం. ఇదంతా మీరు చెప్పింది గుడ్ క్వశ్చన్ మేడం, రియలీ యాజ్ ఇట్ అది నాకు తెలుస్తుంది. నా రేపు లైఫ్ లో ఇలా నడుస్తుంది, ఇలా ఉంటుంది, ఇలా కొంతమంది నాకు వెన్నుపోటు పడుతున్నాడు అని నాకు యాజ్ ఇట్ తెలుస్తుంది. నార్మల్ గా అదే అండి. ఈ రోజు మంచి క్వశ్చన్ మేడం మీరు అడుగుతున్న క్వశ్చన్. మనము నిన్న
నిన్నటి వరకు ఏం చేసాము అనేది మనకు తెలుసు, ఈ రోజు మనం ఏం చేస్తున్నాము అనేది మనకు తెలుసు. ఈ రెండింటి మీద నుండే ఫ్యూచర్ అనేది ఉంటది. ఫ్యూచర్ లో అది మీరు మళ్ళీ రిపీట్ చెయ్యాలా లేదంటే ఇక్కడితో దీన్ని ఆపేయాలా అనేది మీ చేతుల్లో ఉంటది. కానీ రేపేం జరగబోతుంది, రేపు పొద్దున నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్తే తిరిగి ఇంటికి రావు అనే విషయాలను ఎలా నమ్ముతున్నారు జనాలు? అది నమ్మి ఈ రోజే వాళ్ళకి ఏదైనా అయితే ఆ చెప్పిన వాళ్ళ మీద యాక్షన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది. యాక్షన్ తీసుకోక అవ్వదు మేడం, ఎందుకంటే వాళ్ళు కాలజ్ఞానం నడిపేలాగా దేవుడు భగవంతుడేమో వాళ్ళకి ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు. ఆ బ్లెస్సింగ్ మీద జనాలకు పాస్ అయింది, అప్పుడే వాళ్ళు దేవుళ్ళు అవుతారు మేడం. ఇప్పుడు రేపు మీకు రేపు మీరు బయటికి వెళ్తే మీకు యాక్సిడెంట్ అవుతుంది, లేదంటే మీకు ₹1 కోటి 2 కోట్ల నష్టం వస్తుంది, ఉన్నది మొత్తం జీరో అయిపోతారు, సంథింగ్ ఏదో ఒకటి మీకు చెప్పారు అనుకుందాము. రేపు మీరు బయటికి వెళ్లే ముందు ఆ టైంకి వెళ్లకుండా ఎంతసేపు ఆలోచిస్తారు? ఈ రోజు నుండే ఆలోచిస్తారు, రైట్? రేపు అసలు మీరు బయటికి వెళ్ళాలంటే కూడా మీకు భయం వేస్తుంది. సో మీకు బయటికి వెళ్తేనే కదా అది జరుగుద్దో జరగదో తెలిసేది. జరిగితే అప్పుడు ఆ మనిషి నిజం, జరగకపోతే అప్పుడు ఆ మనిషి అబద్ధం. అవును మేడం, ఎస్ అదే నేను అడుగుతున్నాను. నా విచారంలో మీరు దేవుళ్ళని ప్రస్తాపతీశారు, మంచి క్వశ్చన్లు. అందుకే నేను అడుగుతున్నాను, ఏదైనా సమస్య ఉంటే 100% ఈ ఒక పాయింట్ నెక్స్ట్ మీరే నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తారు, ఈ ఒకటి మాత్రం నా తరపు. ఓకే అండి, అయితే వ్యూయర్స్ మీ అందరి కోసం కూడా మన రామకృష్ణ గారి దగ్గర నుండి సత్య గారి ఏమంటారు ముందే ఈ ఇంటర్వ్యూలోనే ఆయన నాకు ఒక ఉంగరం ఇస్తారంట దేవుని మీద నమ్మకంతో. ఇదే ఇంటర్వ్యూలో అంటే మళ్ళీ నెక్స్ట్ కూర్చొని పెట్టే ఇంటర్వ్యూలో నేను మీకు థ్యాంక్స్ చెప్తానండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ పాయింట్ ఇది 100% రైట్ అవుతుంది మేడం, రియల్లీ అవుతుంది. ఒక నిమిషం, మన ఇండస్ట్రీ తరపులోనే నా వరకు వచ్చి ఎందరో ఒక పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉంటారు. ఈ మీడియా పాస్ అయిన తక్షణమే తెలుస్తుంది. చాలా బాగా అయ్యారు మేడం. నేను చెప్తున్నాను, వాళ్ళ పేర్లు ఇప్పుడు తీసుకోను, మీరు అడిగారు కదా నేను మీకు ఇస్తాను, మీరు తీసుకోండి. మళ్ళీ మీరు వస్తారు కదా, అప్పుడు అందరూ బయటకు వస్తారు. ఇదంతా ఆ దేవుణ్ణి ఇలా అదే అంటున్నా కదా. ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూలు చూస్తున్నాను అంటున్నారు కదా, నా ఫాలోవర్ అంటున్నారు కాబట్టి, సో నేను మీ దగ్గర నుండి ఉంగరం తీసుకొని, నేను దైవ భక్తురాలని, నేను శివుని బాగా ఆరాధిస్తాను, మా వాళ్ళందరికీ తెలుసు. నా ఇన్స్టాగ్రామ్ లో కూడా దేవుడికి సంబంధించిన పూజలు కూడా ఉంటాయి. మీలో ఒక శివుడు ఉండే తాండమే ఇప్పుడు మీరు ఇలా, నేను కొన్ని వీడియోలు చూస్తాను, ఎవరు ఇలా యాంకరింగ్ లో డైరెక్ట్ గా అడుగురు, వాళ్ళు యాంగిల్స్ వేరే, మీ యాంగిల్ వేరే. శివ భక్తులందరూ ఇలాగే ఉంటారు, ఫేస్ టు ఫేస్ డైరెక్టరే ఉంటారు. ఆ శివ గాడ్ గిఫ్ట్ అంటాను మేడం మీకు. సీరియస్లీ మీ హావభావాలు, మీ స్టైల్, ఆ వాయిస్, ఆ బేసింగ్ అన్ని శివ భక్తుడు మీరు. అయితే మరి నాదో క్వశ్చన్, నీ కాలజ్ఞానం తెలుసు అంటున్నావు కదా, కాలజ్ఞానం తెలుసు అని నేను చెప్పను. ఇదంతా పక్కా నాకు చెప్పండి, నేను ఎంత పెద్ద యాంకర్ అవుతాను ఫ్యూచర్ లో? యాంకరింగ్ నేను కంటిన్యూ చేస్తానా లేదంటే స్టాప్ చేస్తానా? లేదు మేడం, మీరు స్టాప్ చేయరు, పక్కా మీరు మంచి పొజిషన్ వెళ్తారు. అందరూ చెప్పేది నేను చెప్పను. నా ఒక దేవుడు నాకేమో ఆ ఒక పాయింట్ మీ దగ్గర, ఇప్పుడు దేవుడే మన ఇద్దరిని ఇలా కలిపాడు. సో ఆ ఒక థాట్ మీద నేను సత్య గారు కలిపారు. అదే సత్య, అప్పుడే చెప్పాను కదా, దేవుడు నేరుగా వచ్చి కలుపుడు, ఇలాంటి రూపంలో వచ్చారు. ఉండు ఇది మేడం క్లోజ్ చేస్తారు, ఇలా వచ్చి కలిపారు. సో మీరు కూడా అంత ఫ్యూచర్ లో ఇప్పుడే మంచి పేరు పొజిషన్ ఉంది, ఇంకా పెద్ద పొజిషన్ వెళ్ళాలని బ్లెస్సింగ్ మాత్రం చేస్తాను మేడం నేను. అంటే ఇప్పుడు 100% ఈ రోజు వైజాగ్ సత్యకి ఇంటర్వ్యూ చేశారు, రేపు పొద్దున్న ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి కూడా చేస్తారని అంటున్నాను, అంతేనా? అదే చెప్తున్నాను మేడం. మోడీ గారికి, చంద్రబాబు గారికి టాలెంట్ ఉంది, బ్లెస్సింగ్ రియల్లీ చాలా. నేను ఎప్పుడూ ముక్తేశ్వరం వెళ్లే దేవుని సాక్షిగా చెప్తాను, ఆ ముక్తేశ్వర మీతో అలాంటి పెద్ద పొజిషన్ తీసుకోవాలని మనసారా ఇన్ని కోట్ల జనాల ముందర వేడుకుంటాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్సింగ్ గిఫ్ట్ మేడం మీకు. నాదో క్వశ్చన్ ఉంది, కాలజ్ఞానం చెప్తున్నారు కాబట్టి మీరు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి 2 కదా, రాకేష్ మాస్ వైఫ్ ఉంది కదా, ఆమెకి ఇప్పుడు లవర్ కావాలంటే దొరుకుతాడా దొరకడా? 54 సంవత్సరాలు లవర్ కోసం వెయిట్ అలాంటిదంతా చెప్తే జనాలు మనతో ఉమ్మిస్తాడు మేము. నేను దేవుని ఏం చేస్తారు, జనాలు ఉమ్మిస్తారు మా మీద. దేవుడి ప్రాసెస్ ఏది వరకు ఉంటుందో అది అక్కడికే నేను స్టాప్ చేస్తాను మేడం. నేను చాలా స్ట్రిక్ట్ అన్నమాట దేవుని విచారణ అకౌంట్. దేవుడు నమ్మకం రంభా, ఊర్వశి, మేనక వాళ్ళతో పోల్చుకుంటున్నారండి. ఆవిడని ఎలా మీరు తక్కువ చేస్తారండి? వాళ్ళు పోల్చుకోవచ్చు, కానీ నేను ఆమె అమెరికాలో ఒక పోర్న్ స్టార్ గా పెట్టాలంట, ఇక్కడికి వచ్చేసి ఆమె చెప్తున్నా. అవునవును సత్య గారు, నేను దేవుడి విచారంలో నేను ఇలా పొరపడను, ఎందుకంటే మీ హెయిర్ స్టైల్ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటండి? అది నాకు చాలా ఇష్టం మేడం. ఒరిజినల్ హెయిర్ ఏనా? అవును మేడం, అవును. విగ్గా
ఒరిజినల్. అది ఆ మూవీలో సైకో ఉంటాడు కదా మహేష్ బాబుది ఆయన కూడా ఇట్లా మేడం అది ఆల్రెడీ అది కూడా కాపీ కొట్టి అనకండి ప్లీజ్. ఇప్పుడు ఒక పాయింట్ మంచి పాయింట్ అడిగారు సత్య గారు. ఒక్క నిమిషము మేడం, ఒక్క నిమిషము చూడండి, ప్రజలంతా చూస్తున్నారు. మంచి క్వశ్చన్ అడిగారు మేడం. గాడ్ గిఫ్ట్ అనేది నేను అన్ని మంచి క్వశ్చన్లు మీరు అందరూ అడగరు. ఇప్పుడు పటాస్ షోలో అది కూడాను 2017 లో చూడండి, మన శ్రీముఖి గారు రవి గారు చూడండి. శ్రీముఖి గారు బిగ్ ఫ్యాన్. నేను శ్రీముఖి అని టాటా ఇప్పించుకున్నాను. దాంట్లో హెయిర్ ఇలా అంతా చూపి మరి చూడండి, అందరూ చూడండి. శ్రీముఖి గారు బిగ్ ఫ్యాన్. నేను దాంట్లో శ్రీముఖి గారితో నేను యాక్ట్ చేశాను. హెయిర్ అంతా ఇలా మొత్తం ఇలా చూపించి మీరు ఒకసారి మైకల్ జాక్సన్ గా చేయరా అని వాళ్ళే నేర్పిస్తారు నాకు. అప్పుడు హెయిర్ ఇలా పట్టి ఇలా అంటాను. అది పెద్ద హిట్ అయింది ఆ పటాస్ షోలో. ఓకే ఓకే, బట్ నాకు మాత్రం స్పైడర్ మూవీ గుర్తొచ్చింది. రజనీకాంత్ లా కనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం, అదంతా గాడ్ గిఫ్ట్ అనుకుంటా. ఓకే, సో మీరు ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసి మనకి ఏమంటారు ఆ స్టెప్ గురించే కాబట్టి ఎవరికన్నా ఈ ఇంటర్వ్యూ నుండి కాల్ చేసి మీరు ఎవరెవరికి ట్రై చేశారు ఏంటి అనేది ఒకవేళ ప్రూవ్ చేయగలుగుతారా? ఇప్పుడు మీరు నితిన్ గారితో మాట్లాడాను అన్నారు కదా, మా ఫ్రెండ్ సత్య గారు, ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు సంబంధించిన వాళ్ళకి ఎవరైనా కాల్ చేసి మాట్లాడిస్తారా? సత్య గారి దగ్గర ఉంది వాళ్ళ నంబరు, వాళ్ళే మన అప్రోచ్ అయ్యారు, చేస్తారు మేడం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి లిఫ్ట్ చేయట్లేరు. ఇందాక ఫోన్ చేశాడు, ఏదో షూటింగ్ లో ఉన్నాడు విశ్వక్సేన్తో అన్నాడు మరి. నితిన్ ఇగో బుజ్జితో మాట్లాడుతున్నా, మాట్లాడు. నితిన్ గారు, అదే ఈ రోజు కలుస్తాను అన్నారు కదా మీరు, సో అందుకే నేను ఈ రోజు బెంగళూరు వెళ్తున్నాను. సో అందుకే ఒకసారి మాట్లాడదాము. సత్య గారికి చెప్పాను ఇలా కాల్ చేయండి, ఏం చెప్తారు విందాము అని. అవునా మేడం గారు ప్రెజెంట్ ఇక్కడ లేరు కదా, కేరళలో ఉన్నారు. ఓకే నితిన్, అది ఎప్పుడు వస్తారు మేడం? రేపు వస్తారంటే ఉంచుతాను నితిన్, లేకపోతే పంపించేద్దామని. మేడం నాకు తెలిసి థర్స్డే వస్తారు అనుకుంటా. ఒకసారి మీరు తెలుసుకోండి. మాట్లాడారా సాయిపల్ల గారు నీతో? నిన్న మెసేజ్ చేశాను మేడం. ఇష్యూ చెప్పారా? మేడం గారికి మెసేజ్ చేస్తే వస్తాను, అది మేడం గారే కాల్ చేశారు, వాట్సాప్ కాల్ చేసి ఏంటి అతని కోసం కనుక్కోమన్నారు. కనుక్కోమంటే ఏంటి ప్రాబ్లం, ఏంటి ఇన్సల్ట్ ఉంటది కదా మరి నాకు, చిన్న చిన్న విషయాలు కూడా ఎందుకు అన్నారు. లేదు మేడం, అతను ఉద్దేశంతో అనట్లేదు, ఫ్యాన్ అంట అతను, అదే ఆనందం మాత్రం చూడలేకపోతున్నావు అన్నాను. మేడం గారు వచ్చినప్పుడు, సరే వచ్చినప్పుడు ఒకసారి కలిపి నేను ఇప్పటికీ చెప్తాను, ఎప్పటికీ చెప్తాను, బిగ్ ఫ్యాన్ మేడం గారికి. నా స్టెప్ మేడం స్టెప్ ఓకే సేమ్ టు యాజ్ ఇట్ ఉండే దానికోసము ఇంకంత చాలా ఖుషి పడుతున్నాను. నేనే చేసినట్టుంది, అంత ఫీల్ ఉంది నాకు, హ్యాపీగా ఉన్నానండి. హలో హలో, మీరు ఓన్ ఎక్కడ బుజ్జి గారు? మాది ఇక్కడ బెంగళూరు దగ్గర శ్రీనివాసపురం అని మాది. బెంగళూరు నుంచి 80 కిలోమీటర్స్. మీరు డీలో ఏ సీజన్ చేశారు? డీలో శశి మాస్టర్ తోటి ఒకటి ఖాళీ వేషంలో దర్శిని రాహుల్ కొరియోగ్రఫీలో చేశాను అనమాట. నా దగ్గర అప్పుడు నేను శేఖర్ మాస్టర్ కి బొకే ఇచ్చి వాళ్ళ దగ్గర ఒక వీడియో కూడా తీసుకున్నాను. ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర, సో నేను సేవ్ చేసుకున్నాను అప్పటి నుంచి. ఓకే ఓకే ఓకే, నేను ఎలాగోలా కలిపిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అదే లక్ష్మీవారం వస్తారంట మేడం గారు. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. నేను ఆ నమ్మకం మీద ఇంకా నేను వెళ్తున్నాను, సో చాలా హ్యాపీగా వెళ్తున్నాను. సో వేరేలాగా ఏమీ లేదు. ఓకేనా? సరే, ఓకే, థ్యాంక్ యూ. అదే నితిన్, హలో హలో సత్య గారు చెప్పండి. మేడంతో చెప్పు, ఇది కాంట్రవర్సీ ఏమి కాదండి, ఒకసారి మిమ్మల్ని కలిస్తే ఆయన ఒక నీగో సాటిస్ఫై అయిపోద్ది అంటే చెప్పండి, అంత ఇంకేం లేదు. ఓకేనా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ. ఎక్కడ నిన్న అన్నావు కదా విశ్వక్సేన్ షూటింగ్ లో ఉంటానన్న, వెళ్ళావా? షూటింగ్ లోనే ఉన్నాము, జస్ట్ ఇప్పుడు తినడానికి వచ్చాను. ఇప్పుడు ఎక్కడ ఏరియాలో షూటింగ్? సినిమా ఏంటది? మూవీ సాంగ్. ఓకే రా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, మేడం గారిని కూడా దయచేసి పాజిటివ్ గా తీసుకోమని చెప్పు. ఓకేనా? ఓకే ఓకే, నేను చెప్తాను. మీడియా వాళ్ళు ఇట్లా క్రియేట్ చేశారని చెప్పు, నేను చెప్పానని చెప్పు. ఓకేనా? సరే సరే, ఓకే. సో కలుస్తాను అన్నారు, కల్పిస్తాను. మేడం గారు అసిస్టెంట్ నితిన్ అబ్బాయి. అదే మేడం గారు లేరు అని చెప్తున్నారు కాబట్టి కేరళలో వచ్చిన తర్వాత కలుస్తారేమో. తప్పకుండా అప్పుడు వైజాగ్ సత్య అప్రోచ్ అవుతా, నేను వస్తాను మేడం అప్పుడు.
ఓకే అండి. ఈ రోజు నేను వెళ్తున్నాను బెంగళూరు. ఓకే ఓకే. సో సాల్వ్ అయిపోయినట్టేనా మీ ఇష్యూ ఇక్కడికి? ఇష్యూ సాల్వ్ నేను కూడా మేడం గారికి తెలిసిన వాళ్ళతో మాట్లాడాను. చెప్పారు కదా గాయత్రి గుప్తా అని ఫిదాలో అవును. సాయి పల్లవ్ గారి సిస్టర్ చేశారు. తను కూడా కావాలంటే నేను కల్పిస్తాను, తనతో ఏం కాదు, చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. ఏదో రకంగా అవుతుంది దేవుడు ఎంతో ఆశీస్సులు మంది ఉంటే. కాంట్రవర్సీకి అప్రోచ్ అవుతున్నారు మేడం. నేను ఎవరు తనకి ఏంటంటే మేడం గారిని కలవాలని కలవాలి అని. ఇంత అయింది కదా ఒకసారి కలిసి మేముంటాం సపోర్టింగ్, ఇలా సంఘాలు ఉన్నాయి, మేముంటాం నీ వెనుక కేసు ఆయన ఎన్నో చెప్తాను. మేము అలా వింటుండలేదు, మాకు వద్దు దీనికి అవన్నీ. సంఘాలు అవి ఇవి ఎందుకు? అంటే మేమున్నాము, ఇలాంటి ఇది కేసు వేయండి అది ఇది అన్నారు. మాకు కూర్చొని అలాంటిది మాట్లాడుకుంటే అవును సార్ట్ మేడం. అవుట్ అయిపోయేదానికి అవును మేడం. అనవసరమైన అందుకే issues. వద్దు, నేను 5-6 days అయింది ఇప్పుడు వరకు అలా స్టెప్ తీసుకునే ఉండలేదు నేను. ఏమీ లేదు మాధు, మేడం గారిని కల్పిస్తాను అనుకుంటున్నాను నేను. మాక్సిమం మేడం ఈ స్టెప్ నేనే చేశాను అని, మీ స్టెప్ లాగా నాది మ్యాచ్ అయింది అని మాట్లాడతాడు. అంత అంతకుమించి ఏం లేదు. అర్థమైంది. అంతే, ఇంకేం లేదు. అంతే. సో హ్యాపీ. కాంట్రవర్సీ ఏమొద్దు ఇంకా. ఛానల్ ముఖాంతరం అది అవుతుంది అని నేను నమ్ముతున్నాను. అప్పుడు తప్పకుండా నమ్మినాక అండి. మీరే నమ్ముతారు కదా, అప్పుడు మీకు దేవుని మీద మీకు నమ్మకం వస్తుంది. తప్పకుండా రేపు పొద్దున 100%. మీరు వెళ్ళి ఒకవేళ ఏమంటారు కలిసి ఫోటో తీసుకుంటే కనుక మాకు అది షేర్ చేయండి, మేము Sure. కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. దయచేసి మీ కాంటాక్ట్ ఖచ్చితంగా. నెంబర్ ఇవ్వండి మాకు, నేను తప్పకుండా. షేర్ చేస్తాను. ఓకేనా? ఓకే నా దగ్గర Okay, ఉంది, thank ఇస్తాను. you, madam. తప్పకుండా అండి. సో ఎనీవేస్ అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేమైనా Thanks అండి. చెప్పాలనుకుంటున్నారా? లేదు మేడం, నేను చెప్తాను. నెక్స్ట్ వేరే ఇష్యూస్ ఉన్నాయి, నాది వేరే ఇండస్ట్రీ నాకు మోసం చేశారు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. మళ్ళీ నా దగ్గర విత్ ప్రూఫ్లు ఉన్నాయి, నేను చెప్తాను మేడం. ఎందుకంటే నా దగ్గర వచ్చి ఎంతో మంది నా దగ్గర వచ్చి తినుకొని వెళ్ళి నా దగ్గర అంతా వద్దు చూసుకొని వద్దు, వెళ్ళారు. ఆ తర్వాత మాట్లాడు. అదంతా నేను next పక్కనే ఉన్నాను. మీరు డాష్ అండ్ డైరెక్టర్ కదా మేడం, నెక్స్ట్ మీకు ఎపిసోడ్ తెలుస్తుంది. నేను విత్ ప్రూఫ్ ఇస్తాను. ఎపిసోడ్ 2 లో ఉంటుంది. 2022 లో చేసిందే నేను యాజ్ ఇట్ చూపించింది అనుకో, ఒక స్టెప్ ముందుకు వచ్చి మీ దగ్గర కూర్చొని మాట్లాడే అర్హత నాకుంది ఈ ఒక అర్హత. ఇష్యూ మీద. సో ఎనీవన్ వేరే ఇష్యూ మీద కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. కొంతమంది నా దగ్గర మంచి బాగా వాడుకున్నారు, ఆ అవకాశాలు ఇస్తా ఈ అవకాశాలు ఇస్తానని. అది నెక్స్ట్ లెవెల్ గా ఫస్ట్ ఇంటర్వ్యూ మీ దగ్గర ఎవరికో లక్షలు Thank you. లక్షలు పోసాడు. చాలా మీ దగ్గరే తీసుకుంటాను మేడం. అప్పుడైతే నేను పక్కన తప్పకుండా. కూర్చాను, నువ్వు సింగిల్ గా. లేదు అన్న, ప్రూఫ్ ఉంటే ఎవరు ఉంటే ఏం మేడం. అవును. మన దగ్గర నిజాయితీ ఉంటే మన Hmm. సత్య ఇస్ ఆల్వేస్ గుడ్. అంతే. సత్య రాకపోయినా సత్య అంటుండదని చెప్తున్నాను. సత్య రాకపోయినా నేను ఓపెన్ గా వచ్చి కూర్చొని ఓపెన్ నెక్స్ట్ ఉప్పల్ వాళ్ళు వస్తాడు థ్యాంక్ యూ. పార్ట్ 2 లోకి. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. నీకు మంచి Thank you. పాజిటివ్ వైబ్స్ అన్ని వచ్చాయి. Yes. ఆయన హెల్ప్ చేస్తా అంటున్నాడు. మేడం గారితో కూడా మాట్లాడాడంట, నేను ఇంకొకటి వాట్సాప్ కాల్ లో కల్పిస్తా అన్నాడు. ఇంకా కూల్ గా ఉండు. ఓకేనా? ఓకే మనం పెద్ద పెద్ద వాళ్ళు విమర్శిస్తే, మనం ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీద వచ్చి అలా పడతారు. కాదు. అదే నేను అన్నమాట. అలాంటిది ఉంటే వేరే వేరే యాంగిల్స్ లో వెళ్ళలేదు కదా. నేను ఒక మామూలుగానే ఉన్నాను, అంటే మామూలుగానే. అలా కాదండి ఇప్పుడు నాకు కూడా కాల్స్ వస్తాయి మధు. నువ్వు Hmm. ఇండస్ట్రీలో ఉన్నావు, ఇండస్ట్రీలో అది సినిమా కూడా మన అల్లు అరవింద్ గారు, అది గీత ఆర్ట్స్ సినిమాని ఎట్లా విమర్శిస్తావు, అది అది ఇది అంటున్నారు. ఏదంటే మీరు చెప్పినట్టు వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా అంటే, లేదు నేను మాట్లాడతాను, మీడియా ముందు తీసుకెళ్ళి అనడానికి తీసుకొచ్చిన. అర్థమైంది. అంతే. నార్మల్ గా ఇప్పుడు మీరు అది Yes, మీరు ma'am. వేరే సాంగ్ లో కొరియోగ్రఫీ చేసున్నా, లేదంటే ఏదైనా స్టేజ్ మీద మీరు పర్ఫామ్ చేసున్నా కూడా మీకు ఇంకెక్కువ కొంచెం స్ట్రాంగ్ ప్రూఫ్ ఉండేది. కానీ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను, అవును. నార్మల్ గా నా వరకే వచ్చేసరికి ఏమైంది, ఆంధ్ర వాళ్ళలో మూవీలో ఉంది కదా అని నేను అన్నాను, అవును. ఇంకొకటి ఉంది. ముక్కాబులా సాంగ్ లో ఆ ఉంది అని song ఆయన అన్నారు. నేను కన్క్లూడ్ అంటే- ఇస్తాను మధు గారు. ఒక్క నిమిషం, ఈ నేను పాయింట్ మధు నేనే మాట్లాడుకో. మాట్లాడాలి. ఈ ఒక పాయింట్ నా ఓన్ కి సంబంధం. నువ్వు లేకపోతే వేరే నేను- type లో నేను మాట్లాడుతున్నావు. లేదు. ఇప్పుడు ముక్కాలలో ఉండే సాంగ్ స్టెప్ వేరే, అదే ఉంటే మేడం ఇలాంటి పెద్ద స్టార్ అది పెట్టరు. అది ఒక పాయింట్. దాంట్లో ఉండేది యాజ్ ఎట్ మేడం పెట్టరు, ఎందుకంటే మేడం చాలా పెద్ద స్టార్, ఆ కాపీ పెట్టరు. పెట్టినా కూడా అది డిపెండ్స్ ఆన్ మూవీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కొరియోగ్రాఫర్స్ పైన ఉంటది. ఎందుకు అంటే వాళ్ళు పర్మిషన్స్ తీసుకొని వాళ్ళు వాళ్ళకి డీలింగ్స్ ఉంటాయి కదా. సో వాళ్ళ కమిట్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలీదు. సో పెట్టరు అని మనం అనలేం కదా. స్టెప్ యాజ్ ఎ స్టెప్ పెట్టరు కదా మేడం. ఇప్పుడు మన చిరంజీవి సార్ మూవీలో దాయి దాయిదామని ఇలా లేసింది, అది అప్పటికే లాస్ట్. అన్ని స్టెప్లు అప్పటికే లాస్ట్. ఈ స్టెప్ మళ్ళా తయారు, ఎందుకంటే టెండర్ బదలవుతుంది. లేదు, గోరింక కొన్ని song steps ఉందా? repeat అవుతాయి. గువ్వ గోరింక సాంగ్ ఉందా? చూసాం. సాయిధరం తేజ్ గారు అండ్ రెజినా గారు చేశారా? అవును మరి సేమ్ రిపీటే కదా. అంతవరకు ఒక్క నిమిషం 2 నిమిషం. ఇప్పుడు ఆ రోజుల్లో మనం చూస్తుంటే పద్మిని గారు, వైజయంతి మాల గారు, ఎల్విజి లక్ష్మి గారు, వహీదా రెహమా గారు క్లాసికల్ డాన్స్ ఇట్లా వేసేవారు. ఇలా అనేవారు, ఇలా అనేవారు, ఇలా అనేవారు. అవి రిపీట్ అవ్వలేదు. ఎన్ని సినిమాలు రిపీట్ అవ్వలేదు? రిపీట్ అయ్యే కదా, స్టెప్ మ్యాచ్ అయ్యే కదా. ఇప్పుడు కూడా వేస్తున్నారు కదా. అదే స్టెప్పులు. శోభనా గారు వేశారు, భానుప్రియ గారు వేశారు, ఇంకెంతో మంది వేశారు. జయప్రద గారు వేశారు, సరే అండి, శ్రీదేవి గారు పక్కన వేశారు. పెట్టండి. అంతే. గువ్వ గోరింక సాంగ్ చిరంజీవి గారు చేసింది, సాయిధరం తేజ్ గారు చెయ్యలేదా?
ఎందుకు సేమ్ చేయలేదు? స్టెప్స్ చేసేం. సేమ్ స్టెప్స్ Same చూపిస్తా step మరి చేశారు. సేమ్ నా స్టెప్ same కదా step యా మూవీలోనూ లేదు మేడం. మీరు ఒకసారి నేను చూడండి అదే మేడం. అవును. మీరు వాళ్ళు ఎలా చేస్తారు అంటున్న దానికి మేము ఇద్దరం మాట్లాడుతున్నాము. మాట్లాడి So ఎలా చేస్తారు చేస్తారంటే, కంపల్సరీ. నా స్టెప్ ఇక్కడ వరకే మేడం ది నాది ఇక్కడ వరకునే ప్రొటెక్ట్ మీకైతే ఇంకా సాల్వ్ అయింది కదా ఇష్యూ అయింది. అయితే. కాకపోతే నేను ఓన్ గా నేను ప్రజలకు చెప్పుకోవాలి కదా, ఇది మన ఎన్టీఆర్ సారు ఇలా తీసి ఇలా పైనుంచి వస్తుంది ఇక్కడ వద్దులే, వరకు ఇంకా ఆయన angles. పేరు వద్దు మళ్ళీ So, కాన్ఫిడెన్స్ మరి అవుతుంది. ఇలా వస్తున్నాం. వదిలే ఇందుకే ఇంకా. ఓకే ఉంది కదా. సో అదనమాట. ఎనీవన్ అంటే నేను కూడా చెప్తున్నాను, ఈయన ఫ్రెండ్ అనే కాదు కానీ నాకు వీడియోస్ కూడా పంపించారు. ముక్కాల ముకాబులు అంటే అది ఎప్పుడు 95 సినిమా, అది ప్రేమికుడు అనుకుంటా, ప్రభుదేవన్ నాకు మంతే కదా, అందులో కూడా వచ్చింది సేమ్ స్టెప్. ఆంధ్ర వాళ్ళలో కూడా వచ్చింది, అవును. ఈయన కూడా చేసిండు. మేడం ఎందుకంటే ఈ వా- స్టెప్ మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది సత్య గారు. ఇది ఇప్పుడు పైనుండి వేసాడు, అది జూనియర్ పైనుంచి, ఎన్టీఆర్. అవును నువ్వు కొంచెం కదా. కింద నుండి వేసాడు. అది అప్పటికే చూడు పైన కింద ఇక్కడే కొన్ని 2 హ్యాంగిల్స్ ఉన్నాయి కదా. సర్లే, ఏదో నా ఒక ఏదైనా. హ్యాంగిల్ ఇది మాత్రం వరకు, ఈ హ్యాంగిల్ నేను అది చెప్తున్నాను. వదిలేసి. ఎనీవన్ నేను వాళ్ళు ఎనీవే మనము ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీని అవును, బ్లేమ్ అవును. చేయడం అంత మంచిది కాదు. బ్లేమ్ లేదు సత్య వాళ్ళు గారు. కూడా బ్లేమ్ కాదు. పాజిటివ్ గా రెస్పాన్స్ అవును, అవుతున్నారు అవును, కాబట్టి అవును. ఇది ఇంకెక్కడితో ఏమి వదిలిస్తే blame best. కాదు, ఏం మా- వేరే విధాల కాదు. అలా ఉంటే 1 వీక్ తర్వాత 1 వీక్ నుంచి ఇలా ఇంటర్వ్యూస్ వెళ్తూ ఉన్నాయి. ఎనీవేస్ కానీ అండి, అంటే ఆల్ ది బెస్ట్. అంటే మీకు సొల్యూషన్ దొరికిన తర్వాత దాని గురించి ఆర్గ్యూ వాళ్ళు చేసుకోవాలి, తెగదాకా లాగడం Team లేదు, వాళ్ళు లేదు చెప్పండి. మేడం, మేము సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇప్పటికి నేను చాలు, ఇంతవరకు చాలు. Yeah. స్టెప్ వరకు నేను యాజ్ ఇట్ ఉంది అంటున్నాను. వేరే ముందుకు వెళ్తాను నా నోట్లో ఎప్పుడు నేను చెప్తుండలేదు, Yeah. చెప్పేది లేదు. ఇప్పుడు మేడం గారు అసిస్టెంటే కాల్ చేసాడంటే అవును. నువ్వు పాస్ అయినట్టే ఎగ్జామ్ అంతే కదా. చాలా అంతే, thanks చాలు. మేడం. అండ్ ప్రాబ్లం ఏంటో కనుక్కోమన్నారు అని చెప్పి సాయి పల్లవి గారు అన్నారు అని తను చెప్పారు నిజంగా కదా. ఈ విజయం అవును. నిజంగా ఫస్ట్ మీడియా వాళ్ళది, మీదే తర్వాత మాదే అవును అనమాట. మేడం. ఎందుకంటే మీడియా వాళ్ళ సపోర్ట్ ఉండడం ఆ వీడియో అంతవరకు వెళ్ళింది, ఆమె కూడా రెస్పాండ్ అవుతున్నారు, సంతోషం. నేను సో ఏం చేసినా మీకైతే ప్లస్ పాయింట్ అయింది కాబట్టి, Hmm. సో ఎవరిని ఇక్కడ తప్పు పట్టడానికి లేదు. అవును, చాలా థ్యాంక్స్ మేడం. నేను నా మనసులో నేను ఒక బెంగళూరు నుంచి వచ్చి ఒకటి చెప్పాలనుకుంటాను. మన హిట్ టీవీ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్, మన మధు గారికి చాలా థ్యాంక్స్. Thank you. ఎందుకంటే మనసులో ఏమి పెట్టుకోకుండా ఇలా లాగింది అనమాట మేడము. వాళ్ళు ఎప్పుడు అలాగే డాష్ అండ్ డైరెక్టర్ అన్నమాట. అందుకే వాడు ఒక పెద్ద పొజిషన్ వెళ్ళాలని బ్లెస్ చేస్తున్నాను. చాలా Thank you. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ Thank సత్య you, గారు. మీరు కూడా. సో అదండి మన రామకృష్ణ గారి యొక్క ఇష్యూ అయితే సాల్వ్ అయిపోయింది. ఆవిడ కలుస్తాను అన్నారు. సో ఆయన ఇన్స్టా ఐడి వచ్చేసి హాయ్ బుజ్జి రమేష్ అంట. సో ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక ఫాలో అవ్వండి. ఆ హుక్ స్టెప్ ని ఒకసారి చూడండి. ఆయన వీడియోస్ లో కింద నుండి స్క్రోల్ చేస్తూ ఉంటది. సో అది సేమా కాదా అనేది ఆయనకి కమెంట్స్ పెట్టండి, ఆయన రియలైజ్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. పెడుతున్నారు. కాపీ ఇంకో విషయము, కాపీ అనే వర్డ్ దయచేసి ఎవరు రాయకండి. మీడియా వాళ్ళందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, కాపీ అనే వర్డ్ రాయకండి. మ్యాచ్ అయింది అన్నాడు అంతే, స్టెప్స్ మ్యాచ్ అయ్యి అంటే సరిపోతుంది. కాపీ అనే వర్డ్ రాయకండి దయచేసి. ఓకే, ఇక మమ్మల్ని కూడా కాంట్రవర్సీలోకి తీయకండి. నిజంగా 100% బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి మాకు, చాలా బ్యాడ్ కామెంట్స్ అన్ని ఇంకా 100 తర్వాత నాకు కూడా కొంతమంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి నువ్వు ఇండస్ట్రీలో ఉండి ఇట్లాంటి ఎంకరేజ్ చేయడం ఏంటి అంటున్నారు. రేపు పొద్దు నేను భవిష్యత్తు కోసం ఏదైనా సినిమాల్లో పెట్టాలన్నా, ఉదయం అదే చెప్పిన, టీవీ సీరియల్లో పెట్టాలన్నా, ఏమైనా టీవీ షోలో పెట్టాలన్నా నా హెల్ప్ నీకు ఎప్పుడు ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఇక్కడ కాంట్రవర్సీ ఆపేద్దాము. సాయి పల్లవి గారు, మా వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించండి. చాలా థ్యాంక్స్ అండి. సో అదండి, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89